హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో నిన్న నైట్ రివ్యూ గురించి ఉంటుంది. సో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ కాంట్రవర్షియల్ పాయింట్ టచ్ చేస్తాను. అన్ని పాయింట్స్ మీద ఫుల్ ఆఫ్ క్లారిటీతో వీడియో చేస్తున్నాను. అన్ని క్లీన్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. వెరీ క్యూట్గా ఉంది ఎపిసోడ్, నైస్గా ఎంతైనా మాట్లాడుకోవచ్చు అన్న సెన్స్లో ఉంది. గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ ఫర్ గౌతమ్ కృష్ణ. ఎందుకంటే గౌతమ్ కృష్ణ అని తిట్టాడు అనేసి మీరు అనుకుంటారు. నేనేమంటానంటే తట్టాడు నాగార్జున సార్ అంటున్నాను. తిట్టి పడేయలేదు, తట్టి లేపాడు అని అనుకుంటున్నాను. అందుకనే తిట్టి లేపాడు అనేసి థంబ్నెయిల్ అనేది పెట్టాను. ఇది ఎంతమంది ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేసి ఈ వీడియో లైక్ చేసి చెప్పండి. నేనైతే అదే ఫీల్ అవుతున్నా, తిట్టి లేపాడు. ఖచ్చితంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ ఎపిసోడ్స్ ఫర్ గౌతమ్ కృష్ణ. దట్ ఈజ్ ఫర్ షూర్. అసలు దాంట్లో తిరిగే లేదు. చాలా పెద్ద పాజిటివ్ ఎపిసోడ్. అసలు నెగిటివ్ ఎపిసోడ్ అనే సెన్స్ కానీ 1% కూడా గౌతమ్కి లేదు. ఈ ఎపిసోడ్లో మొత్తం పాజిటివ్ ఎపిసోడ్. గౌతమ్ ఈ ఎపిసోడ్లో ఆల్మోస్ట్ చాలా విషయాలు క్లియర్ నాగార్జున సార్ చేశారు. గౌతమ్ కృష్ణ కూడా ఆడియన్స్కి క్లియర్ చేశాడు. ఫుల్ ఆఫ్ క్లారిటీ నాకు వచ్చింది. వీడియో మొత్తం చూడండి, క్లారిటీ ఇస్తాను. దాంతోపాటుగా నాగార్జున సార్ హోస్టింగ్ ఎలా ఉంది అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా నాగార్జున సార్ గ్రూప్ రిలేటెడ్గా ఏదైతే మాట్లాడో అవి నాకు కొన్ని తప్పు అనిపించాయి. వాటి గురించి మాట్లాడతా. దాంతోపాటుగా విష్ణుప్రియ వర్సెస్ రోహిణి విషయంలో రోహిణి గారు నిన్న బాగా ఆడిన ఆట ఇంపాక్ట్ వాళ్ళ మీద, టీం మీద, నాగార్జున సార్ మీద క్లియర్గా చూపించింది. ఆ ఇంపాక్ట్ వల్ల డోస్ అక్కడ తగ్గించి ఇక్కడ పెంచారు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఇది ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ చేయండి. దాంతోపాటుగా గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ రూపంలో ఎవరైతే చేస్తున్నారో సోషల్ మీడియా, ట్విట్టర్లో నేను నైట్ నుంచి చూస్తున్నానో, దయచేసి అది ఆపితే మంచిది. నాకు తెలిసి ఆపోజిట్ ఫ్యాన్స్ కూడా చేస్తూ ఉండుండొచ్చు. అది చేస్తున్నప్పుడు దాన్ని డిఫెండ్ చేసేవాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. హోస్ట్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ రూపంలో మాట్లాడుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ అది చేసేవాళ్ళు ఎవరైనా ఆపితే బాగుంటుంది. నాగార్జున సార్కి మించి తోపులు ఎవరూ లేదు. ఆ కంటెస్టెంట్లు అందరూ నాగార్జున సార్ ముందు అస్సలు చాలా తక్కువ. ఏది ఏ రకంగా నాగార్జున సార్ అక్కడ ఏమన్నా నువ్వు అనడానికి లేదు. ఎందుకంటే నాగార్జున సార్ అన్న ప్రతి మాటకి గూఢార్థం ఉంటుంది. అక్కడ నాగార్జున సార్ కాదు, ఎవరు హోస్ట్గా వచ్చినా హోస్ట్ చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. షోని బ్యాలెన్స్గా నడిపించడానికి ఉంటుంది. దాంతోపాటుగా నెక్స్ట్ వీక్ ఏం జరగాలి అనే దాని మీద మాట్లాడడానికి ఉంటుంది. దాంతోపాటుగా ఏదైనా హింట్లు ఇచ్చేటప్పుడు ఏ రకంగా హింట్లు ఇస్తే నమ్ముతారో, ఏ రకంగా హింట్లు ఇస్తే అర్థం చేసుకుంటారో చెప్పే విధానం ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఒక మాట మన కంటెస్టెంట్ అనగానే నాగార్జున సార్ని, హోస్ట్ని ట్రోల్ చేయడం అనేది నా దృష్టిలో నాట్ కరెక్టింగ్. అది గౌతమ్ ఫ్యాన్సే చేస్తున్నారని అట్లా వాళ్ళ రూపంలో వేరే వాళ్ళు కూడా చేస్తుండే అవకాశం ఉంది. దాన్ని ఎవరో ఒకరు కింద డిఫెండ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారు, నాకు భలే అనిపించింది ట్వీట్. అరే గౌతమ్ ఫ్యాన్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఎవరో వాళ్ళు చేస్తున్నా ఉండొచ్చు, లేదా మన వాళ్ళు చేసినా కూడా ఆపండి. ఇది మంచిది కూడా కాదు, మనకు కూడానే నిజంగానే మంచిది కాదు, ఆపండి అంతే. ఎవరైనా కూడా నాగార్జున సార్ ఏ తప్పు చేయలేదు. షటప్ గౌతమ్ అన్నదంటే ఏ తప్పు లేదు. ఎందుకంటే గౌతమ్ ఇంటర్ఫీరెన్స్ నీట్గా చేశాడు. అది ఈవెన్ గౌతమ్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. చాలా ఎక్కువ ఇంటర్ఫీర్ చేశాడు. దాని గురించి మాట్లాడతాను. అంతకుమించి అనకుండా ఎట్లా ఉంటారు? అక్కడ తప్పు చేశాడు, అనాల్సిందే. సో వీడియో మొత్తం చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. ఒక సిచ్యువేషన్లో మాత్రం నాకు గౌతమ్ నచ్చాడు స్వామి. ఇలాంటి చిన్న సిచ్యువేషన్సే పేర్చుకొని గౌతమ్ కృష్ణ గ్రాఫ్ పెరుగుతుందన్న ఫీలింగ్ వచ్చింది. చెప్తాను దాని గురించి. సాటర్డే ఎపిసోడ్ రాగానే వాళ్ళ అబ్బాయి చైతన్య గారి సాంగ్ ఒకటి వేసుకున్నారు. మంచి స్టెప్పులు వేస్తారు నాగార్జున సార్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత. నిఖిల్ అదే ఫ్రైడే ఎపిసోడ్ చూపిస్తున్నారు. ఫ్రైడే ఎపిసోడ్లో నిఖిల్ ఏమన్నాడంటే, ప్రేరణాది అయ్యాక నీకు ఛాన్స్ ఉంటే కానీ ఈక్వల్ అనేసి వదిలేసావు. నువ్వేం చేసావంటే యష్మి గారు రాంగ్ చేశారు సంచాలక్గా అనేది పాయింట్అవుట్ చేశాడయ్యా. డైరెక్ట్గా మొక్క మీదే పాయింట్అవుట్ చేశాడు నిఖిల్, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఈవెన్ యష్మి యాక్సెప్ట్ చేయదు ఎప్పట్లాగే, విచ్ ఇస్ బ్యాడ్ థింగ్. అది మామూలుగా అందరికీ తెలిసిందే. ఆవిడ అసలు యాక్సెప్టే చేయదు. లేస్తే ఏదైనా యాక్సెప్ట్ చేయలేని టైంలో ఫ్లిప్ అయ్యి ఆడడం, లేదంటే నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను, నేను అంతవరకు చేయగలుగుతాను, అంతవరకు చేశాను, నువ్వు ఇష్టం అది దీన్ని అది చేస్తుంది. సేమ్ అదే చేసింది. ఆవిడ చేసిన మిస్టేక్, కన్ఫ్యూజ్ అయింది, అది అయింది, ఇదైంది, దాంట్లో లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉంది. ఏమైంది? ఒక స్కూప్ అంత ఎక్కువేం కాదు అంటే, ఒక్క స్కూప్ అంత ఎక్కువేం కాదా, ఒక స్కూప్ అతనికి ఎక్కువైంది, ఒక స్కూప్ ఆవిడకి తక్కువైంది మళ్ళీ. సో అది ఆ డిఫరెన్స్ చాలా కనపడుద్ది. అంత ఈజీ కాదు అక్కడ. తర్వాత సరికి నిఖిల్ ఒక్క బజర్కి 3 minutes గ్యాప్ వస్తుంది. 2 buzzers తీసుకున్నావు నువ్వు డెసిషన్ తీసుకోవడానికి. అవును, ఆవిడ వెంటనే తీసుకోలే. అసలు ఎంతసేపు వాళ్ళని ఆపేసి తప్పని డెసిషన్ తీసేసుకోవచ్చు. కన్ను జాయినిస్తూనే ఉంది, ఆవిడ డెసిషన్ తీసుకోవట్లేదు, కన్ఫ్యూజ్ అవుతుంది, నబిల్ మీద నడుస్తుంది. మొత్తం ఓవర్ అంత సంచాలక కాదు, తుస్తుబెడ్ నిల్ డెస్పరాను. నెక్స్ట్ సరికి యష్మి ఏమంటుందంటే, ఇలాంటివి వచ్చినప్పుడు అది ఏదో జరిగింది లేరా అన్న సెన్స్లో మాట్లాడేదానికి, నేను తప్పే చేయలేదు, నా ఇష్టమైన దానికి చాలా తేడా ఉంటుంది. ఏం మాట్లాడుతుందంటే, నేను సంచాలక్ లాస్ట్లో అయినా ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. సంచాలక్ లాస్ట్లో తీసుకుంటాను డెసిషన్, అప్పటిదాకా అతనికి అన్యాయం కదా. లాస్ట్లో అయినా తీసుకుంటాను. నిఖిల్ నా క్యాలిక్యులేషన్ నాకుంటాయి, నీకు ఎంతవరకు వస్తుందో చూశాను, నాకు ఎంతవరకు చేయగలుగుతాను, నేను ఎంతవరకు చేస్తాను నేను చూశాను, నా క్యాలిక్యులేషన్ నాకుంటే. మీరు కూడా అరవకుండా ఉండుంటే నా నెక్స్ట్ రౌండ్లో తీసుకునేదాన్ని, మీరు అరవబడి తీసుకోలేదు డెసిషన్ అంటదే.
అరవద్దు ఆపండి అని చెప్పి డెసిషన్ తీసుకోవచ్చు. అరిచారు కాబట్టి నా డెసిషన్ లేట్ అయిందనేసి వీళ్ళ మీద వేసేస్తారు ఆవిడ. దండం స్వామి. అందుకనే ఆవిడ సంచాలకి ఎందుకు పెడతారంటే ఫర్ ఫైట్స్ ఓన్లీ. బిగ్ బాస్ టీం పెట్టేది అంతమించి వేరే రీజనే ఉండదు. కొట్టుకోవాలి తిట్టుకోవాలి కంటెంట్ రావాలన్నప్పుడు యష్మి గారు ఏమన్నారు, తట్టి లేపడరా అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఈ సీను వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఈ ఎపిసోడ్లో. ఇన్ఫ్యాక్ట్ ఇది ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఏవీలో ఎవరో ఒకరు ఏవీస్లో ఖచ్చితంగా ఈ సీన్ పడుద్ది. అండ్ వీళ్ళిద్దరిని గౌతమ్ కృష్ణకి ఎలివేషన్కి ఇచ్చుకునే సీన్స్లో ఈ సీన్ ఒకటి వేసుకుంటారు గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే గౌతమ్ కృష్ణ ఒక పర్సన్కి సజెషన్స్ ఇస్తున్నాడు. ఆ సజెషన్స్ ఇచ్చే వ్యక్తి రైవలరీ పర్సన్. ఆ సజెషన్స్ ఎవరికి ఇస్తున్నాడంటే తనతో పాటు విన్నర్ ఆర్ రన్నర్ అవ్వబోయే పర్సన్ అని గౌతమ్కి క్లారిటీ ఉన్న పర్సన్కే సజెషన్స్ ఇస్తున్నాడు, విచ్ ఈజ్ వెరీ అప్రిషియబుల్. ఎవరైనా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. సూపర్ అనిపించింది నాకు, కళ్ళకి కనువిందుగా అనిపించింది. ఎందుకంటే తనకి పోటీ అని క్లియర్గా తెలుసు, తననే తప్పుపడుతున్నాడని తెలుసు. తను లో ఫీల్ అయినప్పుడు లో ఫీల్ అయి తొక్కుని ఏమైనా బాని అనేసి అనుకుంటారు ఎవరైనా, కానీ లో ఫీల్ అవుతున్నారు. కాంపిటీటర్కి కూడా సలహాలు ఇచ్చి ఏమి నువ్వు ఎక్కువ ఆలోచించి బ్రెయిన్కి తీసుకోవద్దు, బయట వ్యక్తికి నువ్వు వెళ్ళి సాల్వ్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, వీటిని ఏమి మనసుకు తీసుకోకుండా ప్రశాంతంగా నీ ఆటలో నువ్వు ఆడి టఫ్ కాంపిటీషన్ ఇవ్వు, బాగా ఆడు అనేసి నీట్గా సలహాలు ఇచ్చిన విధానం ఏదైతుందో గౌతమ్ కృష్ణకి శత్రువు కూడా అప్రిషియేట్ చేస్తారు దాన్ని. సూపర్. నాకు అంటే కొంతమంది దీన్ని కూడా నెగిటివ్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే షో లాస్ట్కి వచ్చేసరికి ప్రతిదాన్ని కావాలని కెమెరా కోసం చేసినట్లే అనే యాంగిల్ పెద్ద దాంట్లో ఉంటుంది, నిఖిల్లో ఉంటుంది, గౌతంలో ఉంటుంది, ఎవరి దాంట్లో లేకుండా ఉండదు. ఇప్పుడు నిఖిల్ నిన్న ఆవిడ స్కూపు రోహిణి దాంట్లో పోసి నీవో ఉండే, ఆయన కూడా ఇట్లా ఇలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. దాన్ని కూడా అరే ఆయన స్కూప్ అక్కడ పోసి మళ్ళీ ఇట్లా హగ్ చేసుకుని హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు ఏంటి అని ఆ రకంగా దాన్ని తప్పడతారు. ఇక్కడ గౌతమ్ కృష్ణ చేసింది కూడా కెమెరా ఆయన తప్పడతారు. ఇక లాస్ట్ మూడ్లో వచ్చినప్పుడు అలాగే ఉంటాయి అన్నీ. కానీ నాకైతే జెన్యూన్గా అప్రిషియేట్ చేశాడు, జెన్యూన్గా సలహా ఇచ్చాడన్న ఫీలింగ్ వస్తుంది. దాంట్లో ఏ ఫేక్ అనిపించలా, సూపర్ అనిపించింది. అంటే అదంతేనబ్బా. మీకు నిజంగా కెమెరా అనుకున్న వాళ్ళకి కూడా కెమెరా అనుకున్నా కూడా అది చాలా 90 మందిలో 10 మందికి 100 మందిలో అలా అనిపించవచ్చు, కానీ జెన్యూన్గా అనిపించే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ టైంలో ఫ్రాంక్గా చెప్పకపోతే అది ఆర్టిఫిషియల్గా వస్తే కనపడిపోద్ది. నాకు బాగా అనిపించింది ఆ సీన్ చూడడానికి. తర్వాత సరికి ఇలాంటి చిన్న చిన్నవే నాకు అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది ఎవరినైనా కూడా. తర్వాత వచ్చేసరికి తేజ ప్రేరణతో మాట్లాడుతుంది. నిన్న శాండ్ నాకెందుకు పోసావంటే నేను రోహిణి సపోర్ట్ చేయాలనుకున్నా కాబట్టి డైరెక్ట్గా నీకు కూడా పోసానని చెప్పింది. తర్వాత నబీలు యష్మి ఇది యమా క్యూటెస్ట్ థింగ్ స్వామి. ఇది నాకు భలే ఫన్నీగా అనిపించింది. వీళ్ళిద్దరు పోయి సరదాగా బిగ్ బాస్ టీ కాఫీ పెట్టుకోవాలి, ఒక 10 minutes ఇస్తారా టైమింగ్ ప్లీజ్, డ్యాన్స్ వేస్తాం కావాలంటే అని. యష్మిది ఎంత క్యూట్ ఉందో డ్యాన్సు, నబీల్ది దానికి మించి క్యూటు. అది ఏందో ఆడవాడు జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ అనేసి ఫాస్ట్గా వేయడం నబీల్ ఎక్స్ప్రెషన్ కానీ జింపాక్ చిపాక్ అని. ఆ తర్వాత అన్నీ నబీలు ఎంత న్యాచురల్గా ఉందంటే నీ ఫేవరెట్ చెప్పాయి, నీ ఫేవరెట్ చెప్పాయి బిగ్ బాస్కి ఇష్టంగా అంటే చీమల దూరం చిట్టాడు స్టెప్ వేసింది చిట్ట. చాలా ఫన్నీగా ఉంది. తర్వాత బిగ్ బాస్ ఇస్తాడో లేదా అనుకుంటే ఇచ్చాడు, 1 hour ఇచ్చాడు. టూ ఫన్నీ అది వాళ్ళిద్దరు చెప్పింది. అదే ఈవెన్ నాకు సార్ కూడా నవ్వుకుంటారు, అట్లా బాగుంది న్యాచురల్గా. నెక్స్ట్ సరికి విష్ణు నబీల్ ఇప్పుడు మీరు చేసిన పర్ఫార్మెన్స్కి 1 hour వచ్చింది అనుకుంటున్నారా అనేసి విష్ణుప్రియ అంటుంది. యాక్చువల్గా విష్ణుప్రియ గారు తప్పులు లేవని నేను అనట్లేదు, విష్ణుప్రియ గారు మిస్టేక్స్ ఉన్నాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. అంటే తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆవిడ జెన్యూన్గా చెప్తున్నాను, మేబీ కామెడీగా చేస్తుండొచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ అనుకున్నట్టు జనాలు అనుకుంటున్నా ఆవిడ కొంచెం తింగరబుద్ధి చేష్టలు ఉంటాయి, ఏదనిపిస్తుంది అనేస్తూ ఉంటుంది, అది ఉంది. కానీ అలాంటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది. ఇదొక సందర్భం. ప్లస్ లక్కీగా 40-50 కొట్టేశారా అనేసి వాళ్ళిద్దరి దగ్గర, తేజ దగ్గర అండ్ రోహిణి దగ్గర అన్న మాటలు కూడా స్పాట్లో హట్టింగ్గానే ఉంటాయి. అది అన్నెసరీ మాటలు కొన్ని మాట్లాడుతూ ఉన్నారు ఈవిడ కూడా. వాటి గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ తేజ వచ్చేసరికి అసలు అంటాడు వీళ్ళతో రోహిణి గారితో వెళ్తా, అసలు వీళ్ళు మొన్న నామినేషన్స్లో అంతలా నడుచుకున్నారు, నీ వల్లే బ్లేము పోట్రే అది ఇది అన్నారు, మళ్ళీ ఏంద్రా కలిసిపోతారు, ఆ గొడవలేమి నిజమా, ఇది నిజమా, మనం ఇవన్నీ హూ వీఆర్ టు సీ ఆల్ దిస్, మనం చూడడానికి ఎవరన్నా ఇక్కడ అనేసి అన్నాడు. ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఎప్పుడైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉండి వాళ్ళు రెగ్యులర్గా ఫైట్ల మీద ఫైట్లు అవుతూ మళ్ళీ నామినేషన్ దాకా రాకుండా ఉండి మళ్ళీ మామూలుగా అవుతూ ఉంటే దట్ ఈస్ జస్ట్ ఫర్ కంటెంట్ అన్న ఫీలింగ్ వస్తుంది. అది అక్కడ జరుగుతున్న మిస్టేక్ అన్న ఫీలింగ్ నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్పెక్ట్ చేశాను, అదే ఎక్స్పెక్ట్ చేశాడు తేజ. మేబీ ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తాడేమో చూడాలి. ఇంకా అది రిపీటెడ్గా వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అనిపిస్తూ ఉంటుంది, అంత వెంటనే కలిసిపోతారు, అదేదో ఉంటే అక్కడే స్టాండ్ తీసుకోవచ్చు కదా యష్మి గారు అన్న ఫీలింగ్ వస్తుంది. అయిపోయింది. తర్వాత సరికి నాకైతే ఎంతమంది కనిపించిందో లేదు తెలియదు, కానీ నాకు సార్ రోహిణిని
ఇంత అప్రిషియేట్ చేయాల్సింది ఇంతే అప్రిషియేట్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకొంచెం అప్రిషియేట్ చేస్తే బాగుండేది. దాంతోపాటుగా పృథ్వీని కూడా లేపి కనీసం రోహిణి గారిని చేసిన ఇంతైనా పృథ్వీని కూడా అప్రిషియేట్ చేస్తుంటే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. పెద్దగా అప్రిషియేషన్స్ చేయలేదు. అవి ఎందుకు లేపేస్తారో బిగ్ బాస్ టీం నాకు అర్థం కాదు స్వామి. ఏం ఆలోచిస్తారో, ఏం ఎడిటింగ్ టీమో ఏం చేస్తారో తెలియదు. కానీ సందర్భం లేకుండా ప్రోమోలో ఉన్నాయి కట్ చేస్తారో, ప్రోమోలో వచ్చిన సీన్లు కూడా కొన్ని రాలేదు. ఎందుకు ప్రోమోలో పెడతారో, ఎందుకు ఎపిసోడ్లో లేపేస్తారో. ఆ ప్రాపర్ టాస్క్ ఒకరు ఆడితే ఆ టాస్క్లో ఎవరిని పొగడాలో ఎవరిని పొగకూడదో పొగిడింది ఖచ్చితంగా పొగిడే ఉంటారు. నాగార్జున సార్ అది లేపేశారు వీళ్ళు. దాంతోపాటుగా గౌతమ్ కృష్ణ అనే పర్సన్ సంచాలకగా స్మార్ట్ డెసిషన్ తీసుకొని పెయింట్ వేసి అన్నీ చేశాడు. ఆ పెయింట్ వేసింది ఏంటంటే బిగ్ బాస్ వద్దన్నాడంట. ఆ పెయింట్ వేసేది ఏంటి, నేను ఇచ్చిన టాస్క్ ఏంటి, అలానే చేయండి అని చెప్తే బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పెయింట్సే కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకి కాలింది అని అనుకుంటున్నా. కాబట్టి దాన్ని అప్రిషియేషన్ కానీ ఏది చేయలేదు. చేసి ఉంటే బాగుండేది. దాన్ని కూడా స్కిప్ చేశారు. అంటే ఇంకా అది ఎన్ని స్కిప్ చేస్తూ ఉన్నారు. అది కూడా అన్ఫేర్ అన్న ఫీలింగ్ వచ్చింది గౌతమ్ నాకు. స్కిప్ చేయడం అది కనీసం ఎపిసోడ్లో వేయలేదు. అది ఒకవేళ ఇక్కడ వీకెండ్లో స్కిప్ చేస్తున్నా ఎపిసోడ్లో వేసి ఉంటే బాగుండేది. ఎపిసోడ్లో వేయలేదు, వీకెండ్లో స్కిప్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆటోమేటిక్గా, ఇంత డెప్త్గా సోషల్ మీడియా ఉడాల్గాడు ఉంటాడు, ఉడాల్గాడికి బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, 2,06,000 మంది ఉన్నారు, దాంట్లో ఫాలో అయితే అన్ని అప్డేట్స్, స్టోరీలు, గీడీలు, బిగ్ బాస్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయని ఫ్యామిలీ ఆడియన్స్కి తెలియదు. దాంతోపాటుగా చాలామంది రివ్యూస్ ఉంటారని, వాళ్ళు రివ్యూస్ చెప్తుంటారని, వాళ్ళు ఏదైనా ఉంటే బయటికి చెప్తుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్కి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఎపిసోడ్లో ఏది చూపిస్తే అది రైటు, అదే గౌతమ్ కృష్ణ గ్రూప్ గేమ్ ఆడారనేది పోర్ట్రే అవుతుంది ఆటోమేటిక్గా, విచ్ ఇస్ అన్ఫేర్. అది ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు. అది మళ్ళీ క్లారిటీ కూడా లేవు కొంచెం కూడా. మేబీ నామినేషన్స్లో ప్రేరణ గారు ఏమైనా పాయింట్ అవుట్ చేస్తే అప్పుడు ఏమైనా క్లారిటీ ఇస్తారో చూడాలి. నెక్స్ట్ సరికి మేబీ ఆ పాయింట్ రావాలని కూడా డీల్ చేసి ఉండరు. ఎందుకులే నామినేషన్లో తీసుకొని వస్తే గ్రూప్ అంటున్నారు కదా, అది పెద్ద ఇష్యూ చేద్దామనేసి ఏమైనా వదిలేశారేమో డీల్ చేయకుండా. నెక్స్ట్ సరికి ఇక్కడ రోహిణి గారిని వచ్చారు, రోహిణి గారికి క్లాప్స్ కొట్టారు. అది ఊహించినంత క్లాప్స్ ఏం కొట్టలేదు, ఊహించినంత అప్రిషియేషన్స్ అయితే పెద్దగా రాలేదు. అది న్యాచురల్గా మంచిగా అది ఫీల్ అవుతూ మంచి అప్రిషియేషన్స్ ఇచ్చుంటే బాగుండేది. అంత పెద్దగా పేళ్ళ నేను ఇచ్చిన అప్రిషియేషన్స్ కూడా ఇవ్వాలి. అక్కడ ఎంత అప్రిషియేషన్స్ ఇవ్వాలి, అమ్మాయి ఆడినందుకు, అంత 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 ఎఫర్ట్స్ పెట్టినందుకు, పృథ్వీకి ఎంత అప్రిషియేషన్ ఇవ్వాలి, అవన్నీ ఇవ్వకపోవడం నాకు పెద్దగా నచ్చలేదు. ఏమన్నారంటే ఒక్క సెకండ్ అయ్యా నేను ఆడుకోపోయినా, నాకు సార్ రోహిణి క్లాప్స్ కొట్టి, రోహిణి ఎంత బాగా గెలిచావమ్మా, ఓపిక, పట్టుదల, ఫ్యాంటాస్టిక్. రోహిణి 10 ఇయర్స్లో ఎన్ని సాధించినా కూడా ఈ హ్యాపీనెస్ అంత రాలేదు సార్, సూపర్ హ్యాపీనెస్ సార్, సారీ భలే అనిపించింది సార్ అన్నారు. తర్వాత నాకు సార్ ఈ హెయిర్ ఒకటి నేను పిచ్చిగా ఉందాం అనుకున్నా. ఈ సీజన్ ఎండ్ అయ్యేంతవరకు గిడ్డంతో ఎలా ఉందనేది కామెంట్ చేస్తారులే మనల్ని ఇష్టపడేవాళ్ళు. ఎందుకంటే లైఫ్లో ఒక 20-30 ఇయర్స్ తర్వాత డిఫరెంట్ కోతి గెటప్లు, మంచి గెటప్లు, పిల్లబచ్చ గెటప్లు, గడ్డం పెంచుకున్న గెటప్లు, కోతుకుండే గెటప్లు అన్నీ మనం చూసుకుంటే బాగుంటుంది అనేసి డిఫరెంట్గా ఎప్పుడు ఎట్లా ఉంటే అట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉండమనిపించి వదిలేస్తామన్నమాట. అదనమాట విషయం. ఆ తర్వాత రోహిణి గారు 10 ఇయర్స్లో ఎంత సాధించినా నేను మొన్న వచ్చిన హ్యాపీనెస్ లేదు సార్ నాకని. ఎందుకంటే ఎప్పుడైనా లైఫ్లో నువ్వు ఎదిగేటప్పుడు దెబ్బ ఎప్పుడో పడుద్ది, నువ్వు లేచేది చాలా రోజుల తర్వాత లేస్తావు. కాబట్టి దెబ్బ పడింది, గ్యాప్ వచ్చింది కదా, పెద్దగా అనిపించదు. కానీ ఇక్కడ స్పాట్లో ఆవిడకి దెబ్బ దానికి ముందే పడింది. నువ్వు హీరో కాదు, జీరో, నువ్వేం ఆడావు, నేను ఇక్కడ ఉన్నాను 40లో, నువ్వు 0లో ఉన్నావు, ఇట్టా దానికి ముందు 2-3 వారాల్లోనే ఇప్పుడు పృథ్వీ అనడం, ఇవన్నీ జరిగి స్పాట్లో జరిగిన వెంటనే ఆ హై మూమెంట్ ఏదైతే ఉందో పడడం లేయడం ఒకేసారి జరిగింది. ఆ ఇచ్చే ఆనందం వేరే. ఒక హీరో ఉన్నాడబ్బా, నిన్న అట్టర్ ఫ్లాప్ సినిమా రిలీజ్ అయింది, 2 రోజులకి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇంకోటి రిలీజ్ అయింది అనుకో, అతనికి హై మూమెంట్ వస్తుంది. అలాంటిది అనమాట. నాకు సూపర్ అనిపించింది. నాకు సార్ నిన్ను అన్న వాళ్ళు అందరికీ చూపించావు కదా రోహిణి, బాగా ఆడావు, ఇంకా కొంచెం అప్రిషియేషన్స్ నిన్ను బాగుండని అని నాకు అనిపించింది. నీకు అనిపించింది లేదు. నెక్స్ట్ సరికి పృథ్వీకి అసలే ఇవ్వలేదు, అది మరీ దరిద్రం, అది మరీ అన్ఫేర్. అసలు ఎందుకు ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు. అవతలోడు సాటి మనిషి కూడా ఆడాడు, ఎఫర్ట్స్ పెట్టాడు, లాస్ట్ మినిట్ దాకా ఉన్నాడు, అవేమి కన్సిడర్ చేయరా? వాళ్ళ ఆటగాళ్ళు కాదా? ఏదో ఎవరినో ప్రూవ్ చేద్దాం, ఏదో బ్యాలెన్స్ చేద్దామని ఒక్కొక్కసారి డిజర్వింగ్ పర్సన్కి కూడా అన్యాయం చేయడం, ఒక్కొక్కసారి సంథింగ్ ఇది ఎలా వెళ్ళొద్దో, వాళ్ళకి ఎక్కువ పొగుడుతున్నామని అనుకుంటారో లేదో అనేసి అదేదో బ్యాలెన్స్ చేయాలని ఒక్కోసారి వేరే వాళ్ళకి అన్ఫేర్ జరుగుతుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. తర్వాత కసి ఉంటే గెలుస్తాం రోహిణి, సో నైస్. నాకు సార్ విష్ణు రోహిణి కన్ఫెషన్ రూమ్ రండి, వాళ్ళిద్దరు కన్వర్ట్ చేసిన డీల్ చేసిన విధానం ఏదైతే ఉందో, డీల్ చేసే దాంట్లో టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. ఏది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది, ఎవరి వల్ల స్టార్ట్ అయింది, ఎవరిది ఎక్కువ తప్పు ఉంది అనేది పోర్ట్రే చేయడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాలన్న ఫీలింగ్ వచ్చింది. క్లియర్గా రోహిణి గారిది ఒక 10% అయినా ఎక్కువ మిస్టేక్ ఉంది. కానీ ఆ 10% ఎక్కువ మిస్టేక్ రోహిణి గారి నుంచి విష్ణుప్రియ గారికి కన్వర్ట్ అవ్వడానికి రీజన్ ఆవిడ మొన్న ఎఫర్ట్స్ ఏదైతే పెట్టిందో టాస్క్లో, ఆ టాస్క్లో పెట్టిన ఎఫర్ట్స్ వల్ల అవుట్ సైడ్ జనాలకి అలాగే ఉంది, అయ్యో అంత ఎఫర్ట్స్ పెట్టింది కాబట్టి ఈ నెగిటివిటీ కన్వర్ట్ అయిపోయింది, తక్కువైంది. అదేవిధంగా బిగ్ బాస్ టీంకి నాగార్జున సార్కి కూడా అదే జరిగి ఆ ఎఫర్ట్స్ని ఒకే రోజు అప్రిషియేషన్ చేసిన రోజే విమర్శించకూడదు అనేసి అనుకున్నారేమో, విచ్ ఈజ్ రాంగ్. మనం ఏదో కొంచెం తగ్గుతాం, అక్కడ హోస్ట్ కరెక్ట్గా చెప్పు ఉండాల్సింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు చెప్పలేదు, ఎక్కడ మిస్ అయిందనేది నేను చెప్తాను క్లియర్గా.
నాకు సార్ క్లిప్ చూపిస్తానని క్లిప్ చూపించారు. ఏం క్లిప్ అంటే నీ ప్లాన్ వర్కౌట్ అయింది అందుకు ఉన్నావు ఇక్కడ అనేసి అన్న క్లిప్పు. దాంట్లో విష్ణు నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది ఇలా మాట్లాడుతున్నప్పుడు రోహిణి క్యారెక్టర్ గురించి మాట్లాడుకో చెప్తున్నా ఏంటి నా క్యారెక్టర్ చెప్పు విష్ణు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఏం పోర్ట్రే చేస్తున్నావు ప్లాన్ ఏంటి చెప్పవు. రోహిణి పోర్ట్రే ఏంటి నువ్వే చెప్పావు కదా నిఖిల్కి ట్రై చేసా అవ్వలేదు తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని. విష్ణు ఏంటి అది ప్లానా ఇక్కడే అర్థమైపోద్ది. ఏంటి అది ప్లానా అంటే నేను నీతో చెప్పాను కానీ అది ప్లాన్ అన్నట్టుగా చెప్పాను చెప్పింది యాక్సెప్ట్ చేసింది రోహిణి గారు. నువ్వు చెప్పావా లేదా అంటే విష్ణు ఇది ప్లాన్ అని నేను చెప్పాను అంటే ఆవిడ ఆల్రెడీ ప్లాన్ ట్రై చేశాను తర్వాత పృథ్వీకి ట్రై చేశాను అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత రోహిణి నువ్వు చెప్పావా లేదా గుర్తు తెచ్చుకంటే విష్ణు ఇది ప్లాన్ అన్నానమ్మా చెప్పు అనేసి అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ దాకా చూడండి ఇది మొత్తం చూసారుగా నాకు సార్ ఏమంటారు చూడండి. రోహిణి ఏదో ఓడిపోయిన బాధలో అన్నది క్యారెక్టర్ అనేది ఎందుకు వచ్చింది రోహిణి గారు ఏడిపోయిన బాధలో ఉంది క్యారెక్టర్ అనేది ఎందుకు వచ్చిందంటే క్లియర్గా ఇక్కడే జంప్ చేసి రోహిణి గారు అన్నది సింపుల్గా అనేసారు నువ్వే తప్పు చేసావు నీదే తప్పు క్యారెక్టర్ అన్నావు ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసావు అనే సెన్స్లో తీసుకొచ్చారు. ఫస్ట్ నీ ప్లాను అన్న తర్వాత క్యారెక్టర్ అని వచ్చింది. ప్లాన్ వేసుకొని వచ్చావు వాళ్ళకి లైన్ చేయాలనుకున్నావు వీళ్ళకి లైన్ వేసావు అనేది పెద్ద బ్లేమ్ అది అమ్మాయి మీద చాలా పెద్ద బ్లేము క్లియర్ బ్లేమ్ అది. ఆవిడ అంత మాట అన్న తర్వాత క్యారెక్టర్ అనేది వచ్చింది కూడా పెద్ద మాట ఓవరు విష్ణుప్రియది కూడా. కానీ వీళ్ళు అన్ఫేర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే ఎత్తడమే ఆవిడేదో బాధల్లో అన్నారు నువ్వు క్యారెక్టర్ ఎందుకు అన్నావంటే ఆవిడేదో బాధల్లో అన్నమాట చిన్నదన్నట్టుగా పోర్ట్రే చేస్తారు. అసలు ఏ టైంలో అన్నప్పటికీ అన్నమాట పెద్దదైతే తప్పు అన్నట్టుగా నాగార్జున సార్ చెప్పినప్పుడు బాధల్లో అనేది ఏంది మళ్ళీ ఆవిడ అన్నది బాధల్లో అనేది కూడా చాలా పెద్దవి. ఏమన్నారు నువ్వు ఎలా ఏం చేస్తే ఏం ప్లాన్ చేసుకున్నావు నీ ప్లాన్ వర్కౌట్ అయింది ఇక్కడ దాకా వచ్చావు వాళ్ళకి నిఖిల్కి లైన్ వేస్తా అనుకున్నావు కుదరలేదు పృథ్వీకి లైన్ వేసావు అన్నమాట చాలా పెద్ద మాట. ఎందుకు రోహిణి గారు అనకూడదు అని నేను అంటున్నానంటే ఆవిడ నిజంగా రెండు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఒకటి వచ్చేసరికి ఆవిడే అంటారు ఫస్ట్ వైల్డ్ కార్డ్స్గా వచ్చినప్పుడు ఆవిడే ఫస్ట్ నామినేట్ చేసినప్పుడు విష్ణుప్రియతో నీ వల్ల అవతలోడికి బెనిఫిట్ అవుతుంది నీది తగ్గిపోతుంది ఆట అన్నట్టుగా అనింది. దాని తర్వాత పృథ్వీని నామినేట్ చేసేటప్పుడు కూడా నువ్వు విష్ణుప్రియ వల్లే ఉన్నావు అనే సెన్స్లో అనింది. ఇండైరెక్ట్లీ అదే మీనింగ్ వచ్చేటట్టుగా ఆవిడ పని చేస్తూ ఆవిడ నీతో ఉంటూ ఆవిడతో కంటెంట్ రావడం వల్ల నీకు అది ప్లస్ అవుతుంది తప్పించి నీ గేమ్ ఏం లేదు అన్నట్టుగా అనింది. కానీ ఆ రోజు విష్ణుప్రియ వల్ల పృథ్వీ ఉన్నాడు అన్నట్టు అనింది ఈరోజు పృథ్వీ వల్ల విష్ణుప్రియ ఉన్నట్టుగా అనింది. అదేంటి నాకు అర్థం కాల క్వైట్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్. రెండోది నిజంగానే నువ్వు ప్లాన్ చేసుకొని ట్రాక్ నడిపించావు దానివల్లే నువ్వు ఉన్నావు అన్నప్పుడు ఈవిడ కూడా ఆవిడది నిజంగా జెన్యూన్గా అనిపిస్తుంది నాకు ట్రాక్. రోహిణి గారిది కూడా జెన్యూన్గా కామెడీ ట్రాక్ చేస్తున్నారు అది జెన్యూన్గా ఆవిడ కామెడీగానే చేస్తున్నారు అది మనకు అర్థమవుతుంది. కానీ ఒకరిని అనేటప్పుడు ఆవిడ నిజంగా ఆ ట్రాక్ కోసమే సర్వైవల్ కోసం చేస్తుందంటే ఈవిడ సర్వైవల్ కోసమే ఈ కామెడీ ట్రాక్ చేస్తున్నట్టే రాదా ఒకరిని అన్నప్పుడు అది నాకు అర్థం కాదు. నాకు అర్థం సార్ స్టార్టింగ్ నుంచే ఫస్ట్ నుంచి మీరు ఏమన్నారమ్మా అని సీరియస్ నోట్లో రావాలి కానీ ఇక్కడ కామెడీగా ఆవిడేదో బాధలు అనేసిందంటే నువ్వు అనొచ్చా అనడం అక్కడే డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది. తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ ఏమన్నదంటే దానికి ఆ మాట అనగానే సార్ తన ఆట సార్ ఆడి వదిలేస్తుంది ఆడదు అనేసి అన్నది సార్ అయినా వదిలేసా అది ఆ మాటకు కూడా వదిలేసాను సార్ మళ్ళీ సెకండ్ టైం కూడా అనింది అక్కడ ఎవరున్నా అలా మాట్లాడడం ఇష్టం లేదు సార్ నాకు ఆ మాటలు నాకు నచ్చలేదు సార్ దానికోసం నేను బాధపడ్డాను సార్ ఎవరు ఆట వాళ్ళు ఆడతారు సార్ అసలు అది నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా క్లియర్గా యాక్సెప్ట్ చేసింది. అయ్యా నేను ఒకటి అనుకుంటున్నా బయటకు వచ్చిన తర్వాత ఎన్ని పిల్ల చేష్టాలు చేస్తారో నాకు తెలియదు కానీ విష్ణుప్రియ అక్కడ హౌస్లో ఉన్నంత వరకు నిజంగానే తన ట్రాక్ ఏదైతే ఉందో జెన్యూన్గా ఓట్స్ కోసం కన్వర్ట్ చేసుకుని ఎమోషనల్ ఇది కోసం దానివల్ల ఓట్లు పడతాయని కన్వర్ట్ చేసుకుని దానికోసం ఉంటున్నట్టుగా నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఎందుకంటే స్పాట్లో నాకు సార్ ముందు కూడా చెప్తుంది అమ్మాయి సార్ అది ఎమోషనల్ కనెక్ట్ సార్ నేను ఇంట్రెస్ట్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ అది కూడా ఒక ఎమోషన్ సార్ చాలా టాస్క్స్ అయ్యాయి ఈరోజు పృథ్వీ కోసం నేను ఆగిపోలేదు ఏ రోజు కూడా అనింది. పృథ్వీ కోసం హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి అది ఇవిడ ఎంత చెప్పినా కూడా ఉన్నాయి కానీ అది పర్సనల్ ఇంట్రెస్ట్ సార్ దాంట్లో దీనికి మిక్స్ చేయాలని అవసరం దానికోసం నేను ఓట్లకి మార్చుకోలేదు దానికోసం అనే సెన్స్లో మాట్లాడినప్పుడు అది మనకు కనపడుతుంది కదా స్వామి. పృథ్వీ ఏమైనా తోపా పృథ్వీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకుని 11 వారాలు ఉన్నాడు కానీ మధ్యలో అతను ప్రూవ్ చేసుకుంటున్నప్పటికీ మధ్యలో లాస్ట్ 2 దాకా వెళ్ళి వచ్చిన సందర్భాలు 2-3 ఉన్నాయి. అలాంటప్పుడు అక్కడ లోపల ఉన్న వ్యక్తి వచ్చేటప్పుడు మిలియన్స్ ఉండి ఇవిడికి ఇతను 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇతనికంటే ఆవిడదే పాపులారిటీ ఎక్కువ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి లిస్ట్ 2లో ఫాలో అవుతున్నప్పుడు లిస్ట్ 2లో సేవ్ అవుతున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా ఇతనితో ఉండడం నాకు మైనస్ అయిందని అక్కడ అర్థమవుతుంది. వాళ్ళ ఆయన వచ్చి చెప్తే అర్థమవుతుంది వాళ్ళ చెల్లెలు వచ్చి చెప్తా అవుతుంది అర్థమవుతుంది వాళ్ళ యాంకర్ రవి వచ్చి చెప్పిన అర్థమవుతున్నా కూడా తగ్గలేదంటే నాకు ఆవిడకి జెన్యూన్గా అనిపించింది చేస్తుంది. అదే నిజంగా ఆ ట్రాక్ వల్లే సర్వైవ్ అవుతున్నా అని అన్నప్పుడు సకల జనాలందరూ వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఆ టైంలో వెనక్కి తగ్గదు కదా. ఇక్కడే అర్థమైపోద్ది రోహిణి గారు అన్న మాట ఏదైతే ఉందో పచ్చి రాంగ్. ఎందుకంటే అలాగే చేస్తుంటే ఆవిడ ఎప్పుడు వెనక్కి వచ్చేది అంతమంది చెప్తున్నప్పుడైనా మరి డైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పారుగా అయినా కూడా తగ్గట్లేదు.
తర్వాతసరికి మళ్ళీ ఇది ప్లాన్ అలా చేసావు ఇలా చేసావు అని ఉంటే బాధ వేసింది సార్ అంటే నాకు సార్ క్యారెక్టర్ అనే మాట పెద్ద మాట కదమ్మా, ఇక్కడ ప్లాన్ చేసావనే మాట కాకుండా క్యారెక్టర్ని ఎక్కువ ఫస్ట్ నుంచి స్ట్రెస్ చేయడం మొదలు పెట్టేశారు. డైరెక్టర్ స్ట్రెస్ క్యారెక్టర్ అనేది తప్పే. దానికి ముందు ఏం జరిగిందో మాట్లాడుకుంటూ వస్తే ఇది క్లారిటీ వస్తుంది. ఇది కొంచెం చిన్న తప్పులకు కనపడే అవకాశం ఉంటుంది మళ్ళీ. కానీ ముందే ఇది తీసుకొచ్చినప్పుడు జనాల్లో కూడా పెద్ద తప్పు చేయడానికి ట్రై చేసినట్టుగా అనిపించింది నాకు. ఆ తర్వాత విష్ణు సార్ ఒక ఉమెన్ని ఇలా పోర్ట్రే చేయడం మీరే అంటారు కదా సార్, అది సిచ్యువేషన్లో వాట్ యు ఆర్ అదే కదా సార్, అదే సార్ నువ్వు ఆ సిచ్యువేషన్ బట్టి ఏం చేసావు అనే దాన్ని బట్టి వాట్ యు ఆర్ అనేది అంటారు అంటే అవునమ్మా ఆ సిచ్యువేషన్ బట్టి నీ క్యారెక్టర్ ఏంటో కనిపించిందమ్మా. సిచ్యువేషన్లో యూజ్ చేయకూడని వర్డ్స్ యూజ్ చేసామంటే దానికి ముందు రోహిణి గారు కూడా యూజ్ చేశారు అనేది ఇక్కడ నుంచే రోహిణి గారిని తప్పట్టు కూడా స్టార్ట్ చేస్తుంటే బాగుండేది. అలా స్టార్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి రోహిణి గారిదే విష్ణుప్రియ గారిదే డిగ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో నీది కూడా తప్పనమ్మా అనేసి ఒక మాటతో లాగేశారు, విచ్ ఈజ్ అన్ఫేర్ టు విష్ణుప్రియ గారు. తర్వాత సరికి నాకు సార్ ఆ సిచ్యువేషన్లో నీ క్యారెక్టర్ కనిపించింది అని చెప్పిన తర్వాత నాకు సార్ ప్లాన్కి క్యారెక్టర్కి ఏంటమ్మా సంబంధం, ఇక్కడ కూడా మళ్ళీ కూడా ఆవిడ ప్లాన్ అన్నది దానికి క్యారెక్టర్కి సంబంధం అంటే అయ్యో స్వామి, ప్లాన్కి అంటే అది సింపుల్ అబ్బా. నాకు సారు బిగ్ బాస్ టీమ్ ఎవరైతే స్క్రిప్ట్ రాస్తున్నారో కొంచెం డెప్త్గా ఆలోచించి రాయాలి. ఎందుకంటే ప్లాన్కి క్యారెక్టర్కి ఏంటమ్మా సంబంధం అన్నప్పుడు సింపుల్ ప్లాన్ ఏంటి, ఆవిడ చెప్పిన ప్లాను వీళ్ళని లైన్ చేయబోయి కుదరకపోతే ఇంకొక లైన్ చేసేవండి, అది కూడా క్యారెక్టర్ మీద బ్లేము. దట్ ఈజ్ ఆల్సో క్యారెక్టర్ బ్లేము. రోహిణి గారు అన్నింది క్యారెక్టర్ రిలేటెడే, ఇక్కడ రోహిణి గారిని ఈవిడ అన్నింది క్యారెక్టర్ రిలేటెడ్, ఇద్దరిది తప్పు ఉంది. అలా స్టార్ట్ చేసేది బాగునిచ్చి ప్లాన్కి క్యారెక్టర్ లింక్ ఏంటంటే ప్లాన్ అంటే అక్కడికి ప్లాన్ కాదు, ప్లాన్ ఏంటి వీళ్ళని లైన్ చేసి వాళ్ళని లైన్ చేసి లైన్ చేస్తూ ప్లాన్ చేసుకోవడం, అది ప్లాన్ అంటే అది క్యారెక్టర్ మీద బ్లేము, ఇది క్యారెక్టర్ మీద బ్లేము. రెండు ఈక్వలే, రెండు ఇద్దరిది తప్పే. దాన్ని అలా డీల్ చేయకుండా అది చిన్నది ఇది పెద్దది అన్నట్టుగా స్టార్ట్ చేసి లాగుతూనే ఉన్నారు. తర్వాత సరికి రోహిణి విష్ణు ఏమంటే సార్ ముందు నువ్వేం ఆడావు ఇప్పటిదాకా అనింది సార్ అనేసి అంటే రోహిణి అవి నేను అనలేదు సార్ అని. యాక్చువల్గా ఇప్పుడు ఏం ఆడావు అనేది మనకు చూపించలే కానీ దిగిపోతారులే ఎలాగో దిగిపో ఇంకేం ఆడతావులే అనింది. ఏం ఆడేవాళ్ళ ఇంకేం ఆడతావులే దిగిపో అన్నట్టుగా అనింది. అంతేగాని ఆవిడ చెప్పినట్టుగా ఏం ఆడలేదు ఇంత ముందు అన్నట్టుగా ఏం అనలేదులే. నాకు సార్ వర్డ్ ఈజ్ రాంగ్ అమ్మా, నువ్వు ప్లాన్ అనే వర్డ్ అయితే ఏదైతే ఉందో అది రాంగ్ రోహిణి అనేసి ఆ ఒక్క మాట అన్నారు. తర్వాత నువ్వు చెప్పిన టోన్ కూడా నాట్ రైట్, టోన్ కూడా సరిగా లేదు. అదే క్యారెక్టర్ గురించి అనేది ఇప్పుడు దాకా కూడా క్యారెక్టర్ వర్డ్ రాంగ్ అమ్మా, టోన్ కూడా సరిగా లేదమ్మా. రోహిణి సార్ ముగ్గురు కలిసి పంపారు మమ్మల్ని, ముగ్గురు కలిసి పంపించేస్తారు సార్ నన్ను యష్మి నాన్న. యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా రోహిణి గారే, మధ్యలో తేజ సపోర్ట్ కూడా అడిగింది. సో ఇక్కడ వాళ్ళు గ్రూపే కానీ వీళ్ళిద్దరు దురదృష్టజాతం ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఉన్నారు, అంతమించి డిఫరెన్స్ ఏం లేదు. తర్వాత సరికి నాకు సార్ నీ బాధ పెయిన్ అందరికీ అర్థమవుతుంది కానీ బాధలో పెయిన్లో అన్నావు, నీతో అలా అన్నదా నీతో లైవ్, నీ బాధ నీ పెయిన్ అర్థమవుతుంది. సో ఇక్కడే సాఫ్ట్ కార్నర్తో స్టార్ట్ చేశారు. మళ్ళీ కూడా నీ బాధ నీ పెయిన్ అర్థమవుతున్నావు, బాధలో పెయిన్లో నువ్వు అన్నావు, అవతల వాళ్ళు నువ్వు అన్నావు కాబట్టి ఆవిడ అన్న సెన్స్లో రానికెట్లా మళ్ళీ అన్నావు. కానీ నీతో ఆ మాట అనిందా డైరెక్ట్గా ఆ లైన్ వేసాను అది ఇదని అనింది అంటే రోహిణి నాతో చెప్పింది సార్. నాకు సార్ అది తన ప్లాన్ అని కూడా చెప్పిందా రోహిణి? ప్లాన్ అని చెప్పలేదు సార్, నేను ఆడకుండా లేను అన్నప్పుడు నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి నువ్వు క్రియేట్ చేసి ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి అన్నా నేనేం క్రియేట్ చేసి చెప్పలేదు సార్, ఆ అమ్మాయి చెప్పిందే చెప్పాను సార్, ప్లాన్ అని చెప్పలేదు కదా రోహిణి. సార్ చెప్పలేదు సార్ ప్లాన్ అని, కానీ ఏం చెప్పిందంటే ఫస్ట్ నేను నిఖిల్కి ట్రై చేస్తా అవ్వలేదని చెప్పింది సార్, తర్వాత పృథ్వీకి ట్రై చేస్తా అన్నట్టు చెప్పింది సార్. నిన్న కూడా అనింది సార్, సరదాగా చెప్పాను కూడా అనింది నిన్న కూడా, ఆ ఫుటేజ్ కూడా ప్లే చేశారు, దాని గురించి కూడా చెప్తారు. రోహిణి ఫస్ట్ నేను నిఖిల్కి ట్రై చేస్తాను సార్, సరదాగా అని చెప్పింది సార్ నిన్న ఫుటేజ్లో కూడా. విష్ణు సార్ అలా చెప్పలేదు సార్, ట్రై అని నేను నిఖిల్ షో ఇది నేను ఆల్రెడీ చూశాను, నిఖిల్ వీళ్ళు షో చేస్తే కిలాడి గాయ్స్ కిలాడి బాయ్స్లో ఐ లైక్ క్యారెక్టర్ ఆఫ్ నిఖిల్ అనేసి అతని పర్సనాలిటీ ఇష్టం అన్నట్టుగా చెప్పి లోపలికి వచ్చినప్పుడు క్లియర్గా ఆవిడ స్విమ్మింగ్ పూల్లో పృథ్వీ స్నానం చేసేటప్పుడు అంటది పృథ్వీ ఒక్కనే కదా ఇంకొకరు లైన్ వేస్తున్నాను అనేసి నిఖిల్ రిలేటెడ్గా చెప్పద్ది. అవును అది ప్లాన్ అనేది రైట్ కాదు, అది ప్లాన్ కాదు. ఆవిడ బయట కూడా ఇష్టం ఉండే పర్సన్నే ఇష్టపడుతుంది. ఆ టైంలో ఏం జరిగింది తనకు కన్వే చేయలేక ఇంకొకరికి ఇష్టపడదు, దాంట్లో ఏముందయ్యా తప్పు, ఎవడు చేయడు ఇట్లాంటివి. మనమైన అబ్బాయిలైనా ఎంతమంది చేయలే, ఒక్కొక్కడు ఎంతమంది లవ్ చేస్తుంటారు లైఫ్లో. తర్వాత సరికి విష్ణు అలా అనలేదు సార్ అని చెప్పిన తర్వాత సరే యాజ్ ఎ ఫ్రెండ్గా నేను సరదాగా చెప్పింది సార్. ఇక్కడ రోహిణి గారి బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే ఎవరు అవునన్నా కాదన్నా యాజ్ ఎ ఫ్రెండ్గా తను చెప్పినప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో నీ దగ్గర చెప్పిన మాటలు వాడటం అనేది అగెనిస్ట్గా మాటలు మాట్లాడడం అనేది గొడవలో నాకైతే నచ్చదు. నిజంగా ఈ పదం ఆవిడతో సరదాగా చెప్పింది కదా, ఇక్కడ సిచ్యువేషన్ నీకు అతనికి గొడవ వచ్చినప్పుడు ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ వాడుకోవడం అనేది నీతో ఫ్రెండ్లీగా ఉన్న బాండింగ్తో క్లోజ్గా చెప్పిన పదాలు ఏదైతే ఉన్నాయో అవి ఆ టైంలో వాడకుండా ఉండాల్సింది, దట్టు ప్లాన్ అని వాడకుండా ఉండాల్సింది రోహిణి గారు. రోహిణి అది కూడా చెప్పావు నువ్వు, ఆ మాట చెప్పావు నువ్వు అనేది చెప్పగానే విష్ణు ఇది నిఖిల్తో సహా అందరికీ చెప్పాను సార్ అనేది చెప్పింది నాకు సార్. రోహిణి పృథ్వీ సపోర్ట్ వల్ల ఆ ప్లాన్ వల్ల వర్కౌట్ కావడం వల్లే ఉంది అనేసి నువ్వు ఇంకా అనుకుంటున్నావా అనగానే రోహిణి ఈ ట్రాక్ వర్కౌట్ అవ్వటం వల్లే
అనిపించింది సార్. బయట సపోర్ట్ కూడా చేశాను నేను, తన గేమ్లో మెయిన్ అదే అనిపిస్తుంది సార్. దానివల్లే ఉన్నది వీళ్ళిద్దరు అన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా ఒక మాట అనేసింది. నాకైతే అనిపించట్లేదు వాళ్ళిద్దరు ట్రాక్ జనాలు ఓట్లు వేస్తున్నారని నాకేం అనిపించలే. వాళ్ళిద్దరు ట్రాక్ని జనాలు చిరాగ్గానే ఫీల్ అవుతున్నారు. ఆ ట్రాక్లో నిజాయితీ ఉందని సపోర్ట్ చేస్తున్నారు విష్ణుప్రియ గారిని. కానీ పృథ్వీకి అలా కాదు. పృథ్వీకి ఈవిడతో ఉండడం వల్ల ఈవిడ లేని సందర్భంలో విష్ణుప్రియ ఫ్యాన్స్ వాళ్ళకి అతను సపోర్ట్ చేస్తున్నారు. నాకు సార్ నీ ఉద్దేశంలో ఆ ట్రాక్ వల్ల అనిపించిందా అంటే అవును సార్ అనింది. నాకు సార్ మై డియర్ హౌస్ నేను ఒక క్లిప్ ప్లే చేస్తాను. విష్ణుప్రియ దాని గురించి రోహిణికి నిఖిల్కి చెప్పే క్లిప్ ఏదైతుందో ఆ క్లిప్ ప్లే చేశారు. ప్రీవియస్ షోలో నచ్చాడు అని చెప్పా కదా. ఫస్ట్ నాకు తను ఇష్టము, కానీ తర్వాత పృథ్వీ అనే అబ్బాయికి కనెక్ట్ అయ్యాను మెల్లమెల్లగా. ముందు ఇష్టపడలేదు అని చెప్పా. ముందు నాకు పృథ్వీతో ఇష్టపడలేదు అని చెప్పేది ఏదైతే ఉందో అది ప్లే చేశారు. ఆ వీడియో నిఖిల్ కూడా ఉన్నాడు, నిఖిల్ కూడా ప్లే చేశారు. తర్వాత అవి తప్పు, అవినాష్ తప్పు ఎవరిది ఈ విషయంలో అనగానే అవినాష్ సార్ ప్లీజ్ సార్ మధ్యలో వచ్చేసారు ఆ రోజు నాకు తెలియదు సార్ అంటే ఏం కాదు చెప్పు నువ్వే చెప్పాలనగానే అవినాష్ అక్కడ నిఖిల్కి పర్సనాలిటీ నచ్చింది అనేసి అని సార్, నిఖిల్ పర్సనాలిటీ నచ్చింది అనేసి అని సార్. ప్లాన్తో వచ్చావు అనేసి రోహిణి అనింది, కానీ ప్లాన్తో వచ్చావు అనే మాట విష్ణుప్రియ అనలేదు సార్. కాబట్టి రోహిణి గారిదే తప్పు సార్ అనే ఉద్దేశంతో అవినాష్ ఏదైతే చెప్పడం, అవినాష్ ఒక మెట్టు ఎక్కాడని చెప్పాలి. ఫ్రెండ్ అని చెప్పినప్పటికీ, ఫ్రెండ్ అని అనిపించినప్పటికీ కూడా తన రిలేటెడ్గా ఏదైనా ఒకటి వచ్చినప్పుడు స్టాండ్ తీసుకున్న విధానం బాగుంది. నెగిటివ్ అయితే నెగిటివ్ అని క్లియర్గా చెప్పడం, నెగిటివ్ రోహిణి గారిదే తప్పు ఒక ఎత్తు క్లియర్గా, అది అవినాష్ చెప్పడం అనేది సూపర్ అనిపించింది నాకు. తర్వాత గౌతమ్ ఇంకా 4 మెట్లు పైకెక్కి క్లియర్గా ఇద్దరిది తప్పని ఇద్దరికి ముఖం మీద చెప్పిన విధానం ఏదైతే ఉందో టూ గుడ్. ఇద్దరిది చెప్పాడు. ఈ ఇన్సిడెంట్లో కూడా నాకు గౌతమ్ బాగా అనిపించాడు. ఏమని చెప్పాడు, ఆవిడ క్యారెక్టర్ అనేది ఎంత తప్పో సార్, ఈవిడ కూడా ప్లాన్ వేసుకొని వచ్చాడు అనే మాట కరెక్ట్గా సార్, ఎందుకంటే అది పర్సనల్ లైఫ్, తన ఇష్టం ఎలాగైనా ఉండొచ్చు, తనకు ఆ హక్కు ఉంది, ఇద్దరిది తప్పు సార్ అని క్లియర్గా 2 వైపులా మాట్లాడాడు. సూపర్ అనిపించింది. తర్వాత ప్రేరణ హయ్యర్ నోటు కొంచెం స్లైట్గా విష్ణుప్రియ తప్పని నాకు అనిపించింది సార్. ఎందుకంటే ఈ మధ్య విష్ణుప్రియ గారికి ఆవిడ క్లోజ్ కాదు, రోహిణి గారికి క్లోజ్ కాబట్టి ఆవిడకి అలా అనిపించుండొచ్చు. ఎందుకంటే పెద్ద మాట విష్ణునే ఎక్కువ అని సార్, ప్లాన్ అనుకుంటే ఆ రేంజ్కి వచ్చేది కాదేమో, క్యారెక్టర్ అనే మాట కొంచెం పెద్ద మాట సార్, కాబట్టి ప్లాన్ అని అనకుండా ఉంటే ఆ పెద్ద మాట కూడా వచ్చినది కాదు, కాబట్టి ఇద్దరిది తప్పుంది, కొంచెం ఎక్కువ విష్ణుప్రియ గారు ఉందని ఆవిడ అన్నారు. నెక్స్ట్ యష్మి ఇద్దరిది తప్పే సార్, విష్ణునే ఎక్కువ వర్డ్స్ యూజ్ చేసింది అనిపించింది సార్. యాక్చువల్గా విష్ణు కంటే కూడా తప్పు నిజంగా నాకైతే రోహిణి గారిది అన్నట్టుగా ఇప్పటికీ స్టిల్ అనిపిస్తుంది. మీకు అనిపిస్తున్న కామెంట్ చేయండి. వీళ్ళు ఎంతమంది ఏమనుకున్నా నాకు సార్ మనం వదిలేస్తామో అవతల వాళ్ళు 4 అంటారమ్మా, మనం ఒక మాట అంటే అవతల వాళ్ళు 4 అంటారు, ఓకేనా? అట్లాంటి ఏం చేయొద్దు. ఆవేశం వచ్చినప్పుడు ఎవరైనా ఆలోచించుకుంటూ మాట్లాడితే ఫ్రెండ్స్ని కోల్పోతాం. కోపంలో చెప్పిన టోన్ ఎప్పుడైనా వేరే మీనింగ్నే తీసుకొని వస్తుంది. అదే క్యారెక్టర్ అన్నారు కదా, అది మంచి టోన్తో కూడా వాడచ్చు. నేను చెప్తున్నా, నీ క్యారెక్టర్ ఏంట్రా, ఎవరు అడిగితే డబ్బులు ఇస్తున్నాడు, అది మంచి క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ అనేది అసలు, అది కోపంలో మాట్లాడినప్పుడు ఆ పదానికి అర్థమే మారిపోద్ది. అది నాకు సార్ చెప్పాడు. సార్ తను నీదేం గేమ్ లేదు అన్నాకనే సార్ నువ్వే జీరో అనేసి అన్నానంటే నాకు సార్, మరి తను అన్నది నువ్వు ఇమీడియట్లీ క్యారెక్టర్ మీదకి వెళ్తావా? తను అన్నది ఇమీడియట్లీ క్యారెక్టర్ మీదకి వెళ్తావంట. క్యారెక్టర్ మీదకి వెళ్ళిన దానికి వేరే మీనింగ్, వేరే దాని వల్ల అనింది. నీ ప్లాన్ వేసుకుని వచ్చావు, నువ్వు ఒక లైన్ వేసి ఇంకొక లైన్ వేసావు అని దానివల్ల వచ్చింది. దాని కాకుండా క్యారెక్టర్ ఇంక మళ్ళీ ఎందుకు? అయ్యో విష్ణు సార్, నా పెయిన్లో ఉన్నదాని, నా ప్లాన్లో ఉన్నదాని వల్ల ఆ అమ్మాయా అబ్బాయా అని ఏదో విష్ణుప్రియ జీరో అనొచ్చా సార్ అంటే, జీరో అనొచ్చా అన్నట్టుగా విష్ణు సార్ విష్ణు నువ్వు జీరో అనొచ్చా చెప్పు సార్. నేను అట్లా అనలేదు సార్, కాబట్టి నువ్వేం ఆడుతున్నావు అనేసి అన్నా సార్. నన్ను అన్నది కాబట్టి నువ్వేం ఆడుతున్నావు అనేసి అన్నాను సార్. అంటే నాకు సార్ తను ఏం ఆడిందో ఆల్రెడీ చూపించింది కదా, ఆల్రెడీ చూపించింది ఏముంది, ఆవిడ అన్న తర్వాతే కదా ఆడి చూపించింది. నీ చేత్తోనే హీరో అనిపించుకుంది కదా, అనిపించుకున్నంత మాత్రం నీ బ్లేమ్ పోవు కదా. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు సార్ నాకు తను ఇన్స్పిరేషనల్ లేదు సార్, అంతకుముందు ఇన్స్పిరేషన్ ఇప్పుడు కూడా ఇన్స్పిరేషనే, తను అలా ఆడబట్టే సార్ నాకు కూడా అనిపించింది సార్, నేను అనబట్టి కూడా కొంచెం కలిసి వచ్చిందేమో అన్నట్టుగా నవ్వుకుంటాను, ఒప్పుకుంటాను సార్, నాదే తప్పని సారీ చెప్పింది. రోహిణి గారు కూడా గుడ్ రియల్లీ సారీ సార్ అనేసి ఆవిడ కూడా సారీ చెప్పింది విష్ణుప్రియ గారికి. ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను, విష్ణుప్రియ గారిదే ఒక అంత తక్కువ ఉంది, ఆవిడది ఒక ఎంత ఎక్కువ ఉంది. ఇద్దరిది తప్పు అయితే ఉంది, ఎవరిది తప్పు లేకుండా అయితే లేదు నాకు అనిపించింది. నేను చెప్తున్నాను ఎందుకంటే ఆవిడ స్టార్ట్ చేసింది కాబట్టి ఈవిడ స్టార్ట్ చేసింది. ఆవిడ ప్లాన్ అనేసి ఫ్రెండ్గా నమ్మి నువ్వు దగ్గర చెప్పినప్పుడు అది ఆవేశంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. పాయింట్ టు పాయింట్ ఏది మాట్లాడుకున్నా ఓకే. ఇద్దరు కూడా వెనక పక్క ఇద్దరు గురించి గలీజ్గా మాట్లాడుకుంటారు. ఇద్దరు కూడా వెనక పక్క ప్లస్ ఫేస్ టు ఫేస్ కూడా వాళ్ళిద్దరికి అసలు టర్మ్సే బాగాలేవు. కుకింగ్ విషయంలో నామినేషన్ చేసుకోండి కావాలంటే బండ దొరకపోతే అన్నప్పుడు ఆవిడ ఇంటర్ఫీర్ అయితే అది ఇంటర్ఫీర్ కాకూడదు అని అన్నం ఈవిడ అట్ట ఉంది. వాళ్ళు 40-50 పాయింట్ వస్తే లక్కీగా వచ్చేసారా అనేసి ముఖం మీద అన్నట్టు ఉంది. 5 నిమిషాలు పర్ఫార్మెన్స్కి 5 నిమిషాలు ఇస్తారనేసి ఈవిడ అనేది అట్లానే ఉంది. దాంతోపాటుగా మన్మధురాలు అనేసి ఈవిడ అనేది అట్లానే ఉంది. అన్నీ ఇద్దరు ఒకరికొకరు తక్కువేం కాదు, కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎక్కువ తప్పు రోహిణి గారిది ఉంది. దట్ ఈస్ ఫ్యాక్ట్, నేను అంటున్నా, దట్ ఈస్ స్టేట్మెంట్. తర్వాత రోహిణి రియల్లీ సారీ అని చెప్పేసింది. దాని తర్వాత జీరో అన్నందుకే లాస్ట్ సీజన్లో కనపడలేదు అనేసి కూడా
అనింది సార్, నాకు బాధ వేసింది. ఇది మనకి ఎపిసోడ్లో లేపేశారు. ఇది చాలా దరిద్రమైన మాట విష్ణుప్రియ గారి నుంచి. లాస్ట్ సీజన్లో కూడా నువ్వు కనపడలేదు, లాస్ట్ సీజన్ మాటలు కూడా తెచ్చి మాట్లాడిందంటే అది మనకు చూపించాల. తర్వాత సరే నాకు సార్ పృథ్వీ గౌతమ్లో తప్పెవరిది అనేసి అవినాష్తో స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే నబీల్ ఏమంటారంటే, సార్ మాట్లాడుతుంటే పృథ్వీ విష్ణు ముగ్గురు వచ్చారు సార్. అవినాష్ చెప్తున్నాడు, నబీల్తో మాట్లాడుతున్నాడు, పృథ్వీ విష్ణు అందరూ ముగ్గురు వచ్చి సార్, వాడు వీడు అని ఫస్ట్ పృథ్వీ అన్నాడు సార్, అది అతను తప్పు. తర్వాత ఏం పీకలేవు, బొచ్చు కూడా పీకలేవు అనేసి గౌతమ్ అన్నాడు సార్, ఇద్దరిది కూడా తప్పు ఉంది సార్ ఈ సిచ్యువేషన్ అని క్లియర్గా చెప్పాడు నబీల్. ఫస్ట్ గౌతమ్ వైల్డ్ కార్డ్స్ని తరిమేద్దాం అనేసి అన్నాడు అనే సెన్స్లో అతను మాట్లాడేసరికి యాక్చువల్గా నేను మాట్లాడేటప్పుడు దాని విషయం మీద నేను మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చాడు సార్ గౌతమ్. ఆయన రాకముందు మాట్లాడుకున్నది ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాలేదు సార్. ఆయన రాకముందు, ఆయన వైల్డ్ కార్డ్స్కి ఇంకా ఎంట్రీ కాకముందు మాట్లాడిన మాటల్ని ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చాడో, ఎందుకు దాని గురించి డిస్కషన్ చేశాడనేది నాకు అర్థం కాలేదు సార్. అందుకనే నాకు నచ్చలేదు సార్ ఆ పాయింట్లో అనే చెప్పడంతో నాకు సార్ గౌతమ్ నువ్వు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యావు ఆ పర్టికులర్ పాయింట్లో వాళ్ళు మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యావు అంటే అక్కడ పాయింట్ ఏం ఇంటర్ఫీర్ ఏం కాదు. వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్గా ఆవిడ ఆల్రెడీ వైల్డ్ కార్డ్ కాబట్టి వైల్డ్ కార్డ్కి ఆల్రెడీ అన్యాయం జరిగింది, మీరు కూడా నామినేట్ చేసి పంపించాలని ప్లాన్ చేసినా కూడా ఇక్కడ దాకా వచ్చారు అంటే ఆవిడకి నేను సపోర్ట్ చేస్తానని తెలివిగా తీసుకొని వచ్చిన తర్వాత దాని రిలేటెడ్గా ఇతను చెప్పిన దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకా మాట పెరుగుకుంటూ పోయింది. అక్కడ సింపుల్ గౌతమ్ వర్సెస్ పృథ్వీలో ఇద్దరిది తప్పు ఉంది. ఇద్దరు వివిధ రేవుడులాగా బిహేవ్ చేశారు. ఇద్దరు బొచ్చు పిక్కున్నది ఇతను గుండెల మీద అక్కడ గుండు మీద పిక్కుని చూపించి ఇద్దరు వాడు వీడు అనడం పృథ్వీ తప్పు అయితే బొచ్చు పిక్కులేవు అనేసి అనడం ఇతను తప్పు. దాంతో కొడతావా పని పైకి రావడం ట్రిగ్గర్ చేయడం ఇతను తప్పు. ఇద్దరు తప్పులు చేశారు, దెర్ ఈజ్ నో డౌట్. కానీ అక్కడ ఎక్కువ తప్పు పృథ్వీ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ వచ్చిన పాయింట్ ఏంటి, గ్రూప్ గేమ్ రిలేటెడ్గా వచ్చింది. గ్రూప్ గేమ్ ఆడి కూడా ఆడలేదనేసి అంత ఫైర్ అవుతున్నప్పుడు ఈ గ్రూప్ గేమ్ ఆడారు అని గట్టిగా నమ్మకం ఉన్న వ్యక్తి కూడా ఫైర్ అవుతాడు కదా గౌతమ్ కృష్ణ అన్న ఫీలింగ్ వచ్చింది. అది ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో 50 నిమిషాలు చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత సరికి నాకు సార్ అందులో తప్పేముంది, సీజన్ 8 అకార్డింగ్ టు ద క్లాన్స్ ఎందుకు గ్రూప్ గేమ్ ఆడితే తప్పేముంది అనగానే సార్ క్లాన్స్ ఇప్పుడు లేవు కదా సార్, ఇక్కడ ఈ పాయింట్కి నాగార్జున సారు క్లీన్గా నీట్గా చేస్తున్నట్టే బాగుండేది. ఇక్కడ దారుణంగా చేస్తారు. ఎందుకంటే సార్ ఇప్పుడు క్లాన్స్ లేవు కదా సార్ అనేది వ్యాలిడ్ క్వశ్చన్. దానికి ఇప్పుడు కాదు నువ్వు చెప్తుంది 5th వీక్ గురించి కదా, ఇప్పుడు కాదబ్బా నువ్వు చెప్తుంది 5th వీక్ గురించి కదా, ఇప్పుడు తెలిసింది అన్నది ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు నీకు ఇన్సిడెంట్ తెలిసింది ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాతనే నువ్వు అనేది ఆ 5th వీక్ గురించి కదా అంటున్నాడు స్ట్రెస్ చేసి. అరే క్లాన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు గ్రూప్గా నీట్గా డిస్కస్ చేసుకునే ఉన్నాయి. దీన్ని కూడా చాలామంది తప్పుపడుతున్నారు. ఏమంటున్నారు, వాళ్ళు ఎక్కడ చేసుకున్నారన్నా ఓన్లీ యష్మి గారు పృథ్వీ నామినేషన్స్ గురించి అట్ట మాట్లాడుకున్నారు కానీ నిఖిల్ అలా అనలేదు. ఓన్లీ జీన్ నామినేట్ చేస్తాను, నబీల్ నామినేట్ చేస్తాను, నబీల్ని కూడా ఆ షీల్డ్ ఉంది కదా అనే పాయింట్ తెచ్చాడు. అది గ్రూప్ గేమ్ కాదు కదా అంటారు. అరే బాబు ఏదైనా గ్రూప్ గేమే స్వామి, నామినేషన్ గురించి ఒకరు నామినేట్ చేస్తానని చెప్తే తప్పే ఉంది, తర్వాత అదే చేస్తారు కదా అనేసి అనుకుంటున్నారు. నామినేషన్ ఇతను చేస్తానని చెప్పినప్పుడు అవతలాడు వేరే వాడిని చేయాలని అర్థం. అక్కడ అది బీభత్సమైన గ్రూప్ గేమ్. అది క్లాన్ డివైడ్ అయిన తర్వాత కూడా మాట్లాడుకున్నారు, ఒకటైన తర్వాత కూడా మాట్లాడుకున్నారని నాగార్జున సార్కి టీంకి తెలిసినప్పుడు గౌతమ్ అది క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు గౌతమ్ని డైవర్ట్ చేసి 5వ వారానికి వెళ్ళిపోయారు. తర్వాత కూడా చేశారు కదా అనేసి వాళ్ళని క్వశ్చనే చేయలే, విచ్ ఈజ్ అన్ఫెయిర్. అది ఎందుకు క్వశ్చన్ చేయలేదు నాకు అర్థం కాలేదు. ఇంకా గ్రూప్ డిస్కషన్ వస్తుంది, జనాలకి చిరాకు పడుతుంది, గౌతమ్కి ఏదో హింట్ ఇవ్వాలని ట్రై చేసినట్టున్నారు. ఏదేమైనా తను చెప్పినప్పుడు మెగా క్లాన్ తర్వాత వాళ్ళు చేయలేదు అన్నప్పుడు చేశారనేసి ఆ వీడియో ప్లే చేయొచ్చు కదా అని కిసులు పెట్టుకునేది తేజ చేయకపోతే అని నాకు అనిపించింది. తర్వాత వచ్చేసరికి గౌతమ్ సార్ ఇన్సిడెంట్ ఎప్పుడు అన్నది వాళ్ళు మెన్షన్ చేయలేదు సార్. ఇక్కడ కూడా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే గౌతమ్ కృష్ణకి వాళ్ళు ఇన్సిడెంట్ ఎక్కడనేది చెప్పలా కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎందుకు వాళ్ళు వచ్చి మీరు వైల్డ్ కార్డ్స్ అందరినీ పంపించాలనుకుంటున్నారు అనేది చెప్పాను కానీ 5వ వారం 6వ వారం అని చెప్పలా. దానివల్ల సార్ నాకు ఈ మధ్య జరిగిందో లేదో నాకు తెలియదు కదా సార్, కాబట్టి నాకు క్లారిటీ లేదనేసి ఆ మాట చెప్పాడు నాకు సార్. అప్పుడు ఓజీ క్లాన్ ఉన్నప్పుడు వాళ్ళు కలిసి ఆడడం అనుకున్నారు, తప్పేముంది. ఓజీ క్లాన్ అప్పుడు కలిసి ఆడడం అనుకున్నారు, అదేం తప్పు ఉందని సార్ నా ఉద్దేశంలో తప్పే సార్. ఎవరు తప్పు చేస్తున్నారు అనేది చూడాలి సార్. ఎవరు ఎక్కువ తప్పు చేస్తున్నారు వాళ్ళని నామినేట్ చేయాలి కానీ ఆ క్లాన్ ఈ క్లాన్ అని చూడకూడదు సార్, విచ్ ఈస్ రైట్. కానీ వీళ్ళ వర్షన్ ఏంటంటే మేము పెట్టిందే క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నప్పుడు మేము తుఫాను సునామీ వర్షం తుప్పర్లు అనేసి చెప్పిన తర్వాత వాళ్ళు భయపడి ఆటోమేటిక్గా వీళ్ళలో ఎక్కువ మంది పేరు వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అనే ఉద్దేశంతో మొత్తం వాళ్ళని నామినేట్ చేద్దామని అనుకున్నారు, విచ్ ఈజ్ ఆల్సో రాంగ్. కానీ వీళ్ళు క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నప్పుడు ఇది వేరే రకంగా వెళ్తున్నప్పుడు గౌతమ్కి ఏదో ఇంటి ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఏది ఆ గ్రూప్ అనేది లాగొద్దని. నిజంగా గ్రూప్ అని మళ్ళీ లాగితే గౌతమ్కి ఖచ్చితంగా గ్రాఫ్ కింద పడిపోద్దని బిగ్ బాస్ టీంకి తెలుసు. ఎందుకంటే పదే గ్రూప్ అంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ పక్కలో కూడా గ్రూప్గా కనపడుతున్నారు, గ్రూప్గా ఆడుతున్నారు. వీళ్ళకే నెగిటివ్ అది. ఆ ఇంటి ఇవ్వాలన్నదే వాళ్ళ ఉద్దేశం. క్లియర్గా చెప్పేద్దాం గౌతమ్కి అది లాగుతున్నాడు అని క్లియర్గా గౌతమ్కి ఉపయోగపడే ఎపిసోడ్ గౌతమ్ కోసమే చేశారన్న ఫీలింగ్ వచ్చింది నాకు. గౌతమ్కి అర్థమైంది కూడా. తర్వాత నా ఉద్దేశంలో తప్పని ముఖం మీదే డైరెక్ట్గా నాకు తప్పు అనిపించినప్పుడు హోస్ట్ అయినా ఎవరైనా తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పాలా, చెప్పిన విధానం ఏదైతే ఉందో గౌతమ్ కృష్ణ నుంచి టూ మచ్ అప్రిషియేట్ చేయాలనిపించింది. పద్ధతిగా నాకు అనిపించింది సార్ తప్పు అని డైరెక్ట్గా చెప్పాడు చూసారు, అది సూపర్ అనిపించింది. తర్వాత సార్ ప్లేయర్ అన్నావు కదా, ఇప్పుడు
ఇప్పుడు నువ్వు ప్లేయర్ అన్నావు కదా, ఇప్పుడు టీము ఒక్కోసారి లేట్గా రావచ్చు ప్లే ఆఫ్స్కి, అలాంటప్పుడు వాళ్ళని గెలిపించాలా? తప్పు ఎంత ఉన్నావో చెప్పు. అదేందో నాకు అర్థం కాలే. తప్పేంటి అంట, ప్లే ఆఫ్స్కి దూరంగా లేట్గా వచ్చారు, వాళ్ళని గెలిపించాలా అలా మాట్లాడుకొని ఓడిపించకూడదు కదా అనేది అనిండి అతను గౌతమ్. ఇది లాజిక్గా లేదు అసలు. ఈ పాయింట్ నాగార్జున సార్ చెప్పింది నాకైతే. గౌతమ్, పెద్ద తప్పు ఎవరు చేశారో వాళ్ళని చూసి నామినేట్ చేయాలి సార్, ఒక పర్సన్ టార్గెట్ చేసి చేయడం అనేది తప్పు సార్. నాకు సార్ వాళ్ళు ఏం స్ట్రాటజీ అయినా వాడచ్చు. ఇది బాగా చెప్పారబ్బా. నేను ఎప్పుడు చెప్పేదే అవతలోడు, నేను ఎప్పుడైనా నామినేషన్ రివ్యూ చెప్పేటప్పుడు ఇది నామినేట్ చేయదగ్గ పాయింటే అంటారు, కానీ మంచిగా ఉందా లేదా చెప్తా. నామినేషన్ చేయడానికి బొచ్చు రీజన్స్, నువ్వు నాకు నచ్చలేదు నామినేట్ చేస్తున్నా, నువ్వు అది పెట్టావు నామినేట్ చేస్తున్నా, ఏదైనా అవ్వచ్చు, జనాలు కదా పంపించేది. ఎనీ రీజన్తో నువ్వు కాంపిటీషన్ అన్నప్పుడు తను ఏ రీజన్ అయినా చెప్పి నామినేట్ చేయొచ్చు, జనాలు జడ్జి చేస్తారు, జనాలు చూస్తారు కదా, నీకెందుకు టెన్షన్ అనేది నాకు సార్ చెప్పింది. దాన్ని గ్రూప్ అని దాని గురించి వదిలేసి మిగతా ఆటాడు, అది జనాలు చూస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళు నిజంగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది, ఆడుతున్నారని జనాలకి తెలుసు అనేది క్లియర్ హింట్ ఇచ్చాడు. నువ్వు దాని తగ్గట్టు వదిలేసి వాళ్ళని ఎందుకు అలర్ట్ చేస్తావు? వాళ్ళ ఆట వాళ్ళని అలర్ట్ చేసే కొంది నీకే నష్టం అనే సెన్స్లో చెప్తున్నాడు. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే అన్నీ అన్నట్టుగా జనాలు చూస్తున్నారు కదని. వాళ్ళు తప్పుగా నామినేట్ చేస్తే వీఆర్ ఆల్ వాచింగ్ అనేసి చెప్పాడు. ఇక్కడ పృథ్వీ లేసి, సార్ మేము సింగిల్గా చేయలేదు సార్, క్లాన్గా చేద్దామని అనుకున్నాం. గౌతమ్ ఇండివిజువల్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని మళ్ళీ అదే మాట చెప్తున్నాడు సార్, మమ్మల్ని పోర్ట్రే చేయడానికి ఐ డింట్ లైక్ ఇట్ సార్ అన్నారు. ఇక్కడ పృథ్వీ ఆ మాట చెప్పకూడదు, నువ్వెందుకు చెప్పావు అనిపించింది. క్లాన్ తర్వాత ఎక్కువ డిస్కస్ చేసింది యష్మి గారు అండ్ పృథ్వీ, విష్ణుప్రియ ఎక్కువ ఎలుముగ్రే, ప్రేరణ గారు అసలు లేరు దాంట్లో, నబీల్ అసలు లేడు, వీళ్ళిద్దరే. ఎందుకు వీళ్ళు అసలు నేను చేయలేదు అన్నట్టుగా ఇప్పటికే మాట్లాడుతున్నాను, మర్చిపోయారా? లేకుండా ఉంటే నాకు సార్ ఎట్లాగో తీసుకురాడు అనేసి అంత ధైర్యంగా చెప్తున్నావు, నాకు అర్థం కాల. దానికి గౌతమ్ ఏంటంటే కోర్టు నామినేషన్స్ అప్పుడు విష్ణుప్రియ నామినేట్ చేయడానికి ఇది చాలా బాగా చెప్పాడు, చాలా బాగా. విష్ణుప్రియ నామినేట్ చేయడానికి నాతో అబ్జర్వ్ చేస్తున్నా, నా చుట్టూ అబ్జర్వ్ చేస్తున్నా అని సార్, నేను నా చుట్టూ ఉన్న వాళ్ళ తప్పులు చేసినా కూడా నువ్వు నన్ను నామినేట్ చేయవు, వాళ్ళని నామినేట్ చేయవు, నన్నే చేస్తున్నావు అనేసి నేను ఆ మాట అంటే పృథ్వీ రియాక్ట్ అయ్యాడు సార్. ఆ రోజు రివ్యూలో కూడా మనం చెప్పుకున్నాం, గౌతమ్ అనింది అతన్ని కాదు అనే సెన్స్లో, అతను అవును అనే సెన్స్లో ఇండైరెక్ట్గా ఊరికే చెప్తాడు. దానికి అతను ఆల్రెడీ రియాక్ట్ అయిపోతాడు, నవ్విన తర్వాత పేరు చెప్పలేకపోయిన అంటాడు, దమ్ము లేదంటాడు, ఇవన్నీ అన్న తర్వాత తాళంది అనేసి అంటాడు. ఆ రోజు ఖచ్చితంగా పృథ్వీదే తప్పు, ఎందుకంటే ఇతను ఇండైరెక్ట్గా చెప్తాడు, నన్నే అంటున్నారని అతనే అనుకుంటాడు. సార్ యాక్చువల్గా నన్నే అంటున్నాడని అతను ఫీల్ అయ్యాడంటే వాళ్ళిద్దరు గ్రూప్ అనే కదా సార్ నా ఉద్దేశం. అది వాళ్ళు మీదకి సార్ పృథ్వీ నా మీదకి డిఫెండ్కి వచ్చాడు సార్ ఆ రోజు, అది కాదు గ్రూప్ గేమే కదా సార్ అంటే, అది డైరెక్ట్గానే చెప్పాడు కదా, వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు కదా అంటాడు. ఈ పాయింట్ వచ్చినప్పుడైనా మీరు ఆడలేదా పృథ్వీ గ్రూప్ గేమ్ తర్వాత ఆడారు కదా అనే పాయింట్ తేవాలనుకుంటే వాళ్ళు తేవాలని ఉద్దేశమే లేదు. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే అక్కడ స్ట్రాటజీ లాస్ట్ వీక్ ఓజీ వాళ్ళంతా క్లియర్ డౌన్ అయిపోయి ఉన్నారు కదా, మళ్ళీ నామినేషన్లో కొంచెం పుంజుకోవాలంటే మళ్ళీ తొక్కిపెట్టి నారదీస్తే వాళ్ళే డౌన్ అయిపోతారు, మళ్ళీ వీళ్ళందరూ వాళ్ళ మీద నామినేట్ చేస్తారు. గ్రూప్గా నామినేట్ చేసావు, గ్రూప్గా వీడియో చేస్తే షోని నడిపించాలన్నప్పుడు ఒకసారి బ్యాలెన్స్గా వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు గ్రూప్గా మాట్లాడుకుని నామినేషన్స్ మెగా క్లాన్ అయిన తర్వాత కూడా ఆ వీడియో ప్లే చేస్తే లాస్ట్ వీక్ అంతా ఓన్లీ ఓజీని నామినేట్ చేస్తారా వాళ్ళు వచ్చి, సేమ్ ఈ వీక్ కూడా అదే జరగద్ది, అందరూ అదే రీజన్తో నామినేట్ చేస్తారు వీళ్ళందరూ రాయల్స్ అంతా. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు డౌన్ అయిపోతారు అనే సెన్స్తో షో గురించి ఆలోచించి కూడా ఒకసారి చేస్తారు నిర్ణయాలు, తప్పదు. అదైతే చూపించలేని సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళకి. ఇక్కడ గౌతమ్ కోర్టు నామినేషన్ నాకు సార్ అది ఆల్రెడీ డైరెక్ట్గా వాళ్ళు చెప్పారు కదా అనేసరికి ఇక్కడ గౌతమ్ నాకు నచ్చలేదు. సార్ అది సార్ వినండి సార్, ఒకసారి ఐ విల్ కంప్లీట్ సార్ అని మధ్యలో నాకు సార్ మాట్లాడుతున్నప్పుడు వినండి సార్ ఐ విల్ కంప్లీట్ సార్ అనేది ఈ షోలో ఇంతవరకు ఎవరు రిపీట్ చేయాలి ఇంత ధైర్యంగా, అది అవతల ఖచ్చితంగా కాలద్ది అనేసి ఆగి తర్వాత మాట్లాడాలా, ఒక సెకండ్ సార్ ఇలా అనాలి తప్ప, సార్ ఆగండి సార్ ఒక సెకండ్ సార్ నేను కంప్లీట్ చేస్తాను సార్ వినండి సార్ ఒకసారి అనే మాటలు ఖచ్చితంగా రూడ్గానే ఉంటుంది, అవతల తీసుకోలేరు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత సరికి పృథ్వీ హ్యావ్ టు టాక్ సార్ అనగా నాకు సార్ వెయిట్ అన్నాడు గౌతమ్. సార్ నిఖిల్ నన్ను అక్క, ఇది కూడా సూపర్, ఇది కూడా చాలా బాగా మాట్లాడాడు సార్. నిఖిల్ నన్ను అక్క అన్నదానికి నామినేట్ చేశాడు సార్, కానీ పృథ్వీ అన్ని మాటలు అంటున్నా నో మీన్స్ నో అనేసి అవినాష్ అన్నాడు, వాడు ఈడు అంటున్నాడు అని చాలాసార్లు అన్నాడు, అందరూ చెప్తానే ఉన్నారు, బాడీ షేమింగ్ చేశాడు, ఇవన్నీ చెప్పాడు కదా, అదే రోహిణి గారు రిలేటెడ్గా ఇవన్నీ ఇండైరెక్ట్ చెప్తున్నాడు. ఇన్నన్నా కూడా నో మీన్స్ నో అన్నారు కదా, అందరూ నో అంటున్నా చేస్తున్నాడు కదా, అతను ఎందుకు కనపడలేదు అనేది విచ్ ఇస్ వ్యాలిడ్ పాయింట్. సింపుల్ అబ్బా, తను ఫ్రెండ్ని చేయలేడు. ఎప్పుడైనా తెలివిగా ఎలా చేయాలంటే మన ఫ్రెండ్ దగ్గర ఏదైతే తప్పు ఉందో అవతల దగ్గర ఆ తప్పు చూపిస్తే అవతల నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా అనే పాయింట్ రాకూడదు, అప్పుడు నువ్వు లాజికల్గా డిఫెండ్ చేయలేవు. అది గౌతమ్ పట్టుకున్నాడు, ఇంకేం చేయలేడు, అక్కడ దిక్కుపోవడం తప్పించి నిఖిలేని ఎవరైనా దాన్ని చెప్పారు. తర్వాత సరికి నాకు సారు ఇక్కడ ఇవ్వాల్సిన హింట్ ఏదైతే ఉంది నేను ఆల్రెడీ చెప్తున్నాను, దేవుడు దయ వల్ల మన వీడియోలు చూసి ఉండాలని చెప్పట్లేదు,
నిన్నే చెప్పాను నేను, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అని ఏదో ఒక రకమైన ఇంటి పంపించి ఆ బాత్రూంలో మాట్లాడే ఏదైతే ఉందో 24 గంటలు కంటికి కనపడండి నిజం అనేసి ఆర్గానిక్ ఏదో మాట్లాడుతున్నాడు, అది న్యాచురల్గా లేదు, అది అనవసరంగా ఆర్టిఫిషియల్గా ఉంది, అనవసరంగా డైలాగ్ ప్రాక్టీస్లు అవన్నీ నెగిటివ్ అవుతున్నాయని ఏదైతే చెప్పాను అది నాకు సార్ నోటి నుంచి ఇండైరెక్ట్ చెప్పేశాడు. కంటికి కనపచ్చిన నిజాలు ఏదో ఉన్నాయని వేసుకొని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు, దయచేసి ఇదిగా వద్దు, కంటికి కనపచ్చిన నిజాలు ఎన్నో ఉన్నాయి, దాని వెనక నా మైండ్లో ఊహలు కూడా ఉన్నాయి, నీ మైండ్లో యు ఆర్ థింకింగ్, యు ఆర్ ఇమాజినింగ్, నువ్వు దాని గురించి వదిలేసి. యాక్చువల్గా గ్రూప్ అనేది ఉంది, మెగా క్లైన్ తర్వాత ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు పాపం ఏం చేయలేదు, వాళ్ళు కూడా అదంతా శుద్ధి చెప్పి మళ్ళీ బ్రెయిన్లోకి ఎక్కించిన ఇష్టం లేక బాత్రూంలో మాట్లాడేవి, ఆ థింక్ చేసేవి, ఆ డైలాగ్ ప్రాక్టీస్ నెగిటివ్ అవుతున్నాయి నీకు, అవి ఆపుకొని ఇండైరెక్ట్గా గౌతమ్కి బీభత్సంగా హెల్ప్ చేశారు ఈరోజు. ఆ తర్వాత సరికి గ్రూప్గా ఆడడం తప్పు అంటావా అనేసి అంటే, గౌతమ్ వేరే వ్యక్తిని టార్గెట్ చేయడం తప్పే కదా సార్, నాకు సార్ ఆడియన్స్ చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇండివిజువల్గా ఒకరే లిఫ్ట్ చేయాలి కదా అన్నప్పుడు, సార్ ఓకే సార్ అర్థమైంది సార్. సో అర్థమో చేసేటట్టు అర్థమయ్యేటట్టుగా మాట్లాడారు. తర్వాత సార్ నేను అది మీరు చేయకండి అని చెప్పలేదు సార్, నాకు తప్పు అనిపించింది అని చెప్పాను సార్, అంతే సార్. నాకు సార్ నీకు ఏమనిపించింది వాళ్ళని బొచ్చు కూడా పీకలు, నువ్వేమనిపించిన వాళ్ళని బొచ్చు కూడా పీకలు, ఇలా అంటే ఎలా ఉంది, అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పడానికి ఇలా అంటే, దీన్ని కూడా కొంతమంది నీకేమనిపించినా నువ్వు బొచ్చు కూడా పీకలేవు అని ఎంతవరకు కట్ చేసి నాకు సార్ అతను గౌతమ్ అన్నట్టుగా వేసుకుంటున్నారు. గౌతమ్ సార్ వన్స్ ఇక్కడ చెప్తా ఉన్నాడు, నీకేమనిపించినా వాళ్ళని బొచ్చు కూడా పీకలేవు, అదే అది బాగలేదు కదా అలా అనగానే గౌతమ్ సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ లిజన్ టు మీ సార్ అన్నాడు. ఇది కూడా తప్పే, రిపీటెడ్గా 3-4 టైమ్స్ చేశాడు, ఊరికే షటప్ అనలేదు. గౌతమ్ కృష్ణ షటప్ అనడంలో ఏ తప్పు లేదు, అది మీరు ఇంకా రెచ్చగొట్టుకుంటే మీ ఇష్టం కాదు, తప్పే లేదు, ఎందుకంటే 3-4 టైమ్స్ రిపీట్ చేశాడు. సార్ ఒకసారి నా మాట నేను సార్ ఆగండి సార్, ఇట్లాంటి అది ఎవరు చేయరు, అది అవతల ఉండేది పెద్ద ఇది. ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడాలి, తప్పదు అది. తర్వాత సరికి నాకు సార్ ఒకరు వాడు అన్నాడు, ఒకడు బొచ్చు కూడా పీకలేడు అనేస్తావా అనేసి ఇద్దరిని వార్నింగ్ ఇచ్చాడు, ఆ మాటలు మాట్లాడొద్దని. సార్ గౌతమ్ అనిపించింది సార్, నాకు అనిపించింది చెప్పొద్దంటే ఇక నుంచి నేను చెప్పను సార్, కామ్గానే ఉంటాను సార్, సైలెంట్గానే ఉంటాను సార్, నోరు కూడా తెరవండి సార్ అనేసి అసంతృప్తితో మాట్లాడాడు. అంటే ఏంటి అంటే, నేను మాట్లాడుతున్నా కదా సార్, నా ఒపీనియన్ నేను చెప్పాలనుకుంటే ఫ్రీడమ్ ఉంది కదా సార్, చెప్పాలనుకుంటే చెప్తున్నాను, ఇంకా మీరు అట్లా నాకు తప్పు వస్తుంది నేను మాట్లాడకుండానే ఉంటాను సార్ అనేసి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ తర్వాత నాకు సార్ ఆట అయ్యాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరు తొక్కలేరు, మళ్ళీ కూడా కెమెరాలతో మాట్లాడేది రిపీట్ చేయొద్దు అని ఇండైరెక్ట్ చెప్పాడు, డైరెక్ట్గా ఏది చెప్పరు అక్కడ. తర్వాత గౌతమ్ సార్ అవును సార్ నాకు తప్పు అనిపించింది చెప్పాలి కదా సార్, నాకు సార్ వాళ్ళు తప్పు చేశారు అనిపించింది అంటున్నావు, నాకు నువ్వు బొచ్చు కూడా పీకలేరు అనటం కూడా తప్పు అనిపించింది అనేసి అన్నప్పుడు ఇక్కడ కంటిన్యూగా నాకు సార్ మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో సార్ సార్ అది అట్లా అంటే అది అవును సార్ తప్పే సార్, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తూనే ఉన్నాడు ఒక ఫ్యూ సెకండ్స్. వెంటనే నాకు సార్ మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ చేయొద్దు, షట్ అప్, ఐఎమ్ నాట్ యువర్ ఫెలో హౌస్మేట్స్, ఇలా అనడం తప్పే లేదు. డిస్టర్బెన్స్ 3-4 టైమ్స్ నుంచి చేస్తూనే ఉండు, రిపీటెడ్గా మాట్లాడుతూనే ఉండు, అది ఎవరైనా చేస్తారు. నాకు సార్ కాబట్టి తక్కువ అన్నాడని అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన కనీసం కవర్ చేశాడు, గౌతమ్ అలా చేయొద్దు అని చెప్పడం, దాంతోపాటు పృథ్వీని కూడా కవర్ చేసి ఇతను హట్ అవ్వకుండా పృథ్వీని కూడా అనడం, నువ్వు కూడా మధ్యలో వస్తున్నావు అలా వస్తే బాగోదని చెప్పడం. తర్వాత నాకు సార్ మళ్ళీ లాస్ట్లో సేవింగ్ ఆర్డర్ అప్పుడు కూడా సేవింగ్ అన్ని తెప్పించడం, గౌతమ్ చేత ఫన్నీగా మాట్లాడి ఇవన్నీ కవర్ చేస్తారు అబ్బా వాళ్ళు, ఒక మాట కూడా ఏది చెప్పినా వాళ్ళ కోసమే అంటారు. మనం హోస్ట్ అనే అంత రోజులు కాదు, హోస్ట్ అంటే ఆ పాయింట్స్ లాజికల్గా మాట్లాడలేదని, కానీ అక్కడ హౌస్ మేట్ తప్పు చేసినప్పుడు తప్పుగానే చెప్తారు, చిన్నోడు పెద్దడు కనీసం ఏజ్లైనా ఆయన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టండి, తప్పు కాదు, దానికి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, అది మీ కంటెస్టెంట్గా బొక్కబడద్ది, మేబీ వేరే కంటెస్టెంట్ చేస్తుంటారు కూడా, అది కూడా లాజిక్కే, కావాలని వాళ్ళ దృష్టిలో పడితే గౌతమ్ తొక్కాలనేసి వాళ్ళ ప్లాన్ కూడా ఉంటుంది. దాన్ని గౌతమ్ ఫ్యాన్స్ అని డిఫెండ్ చేయండి, మంచిగా జరిగింది గౌతానికి చెప్పడం, హింట్స్ మంచి హింట్సే కదా, మీరు ఫీల్ అవ్వట్లేదు బాత్రూంలో మాట్లాడుకుని కరెక్ట్గా లేవని అనవసరంగా మాట్లాడుతున్నాను, అవే కదా ఇచ్చారు నాగార్జున సార్. తర్వాత సరికి నాకు సార్ మీదకి వెళ్ళి మాట్లాడదు, డిస్రెస్పెక్ట్ వర్డ్స్ అయితే ఇంక వాడితే మాత్రం బాగోదు, టాలరెన్స్ చేయండి అని పృథ్వీ కూడా వార్నింగ్ ఇచ్చాడు. సార్ గౌతమ్ అలా కాదు సార్, మధ్యలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వచ్చాను సార్, సారీ సార్ తప్పు ఉంటే సారీ సార్ అని సారీ కూడా చెప్పడం గుడ్ థింగ్. నెక్స్ట్ సరికి నాకు సారీ చెప్పడం కదయ్యా, నేను కావాలని నేను ఎప్పుడైనా ఆపుతాను, కానీ హౌస్ మేట్స్ మధ్యలో మాట్లాడుతున్నాం డైలీ ఇంటర్ఫీర్ అవ్వబాకు, ఇది కూడా మంచి సలహా ఇచ్చారు నాకు సార్. తర్వాత సరికి ఆటలో ముందుకు తోస్తున్నది వెనక్కి లాగుతున్నది ఎవరనే కాన్సెప్ట్ ఆ టాస్క్ కూడా స్టార్ట్ చేశారు, స్నేక్ ల్యాడర్, దీని గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ చాలామంది కొంతగా బాగా మాట్లాడారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు సార్. రోహిణి ఫస్ట్ ఎవరంటే ల్యాడర్ అవినాష్కి ఇచ్చింది, స్పిరిట్ ఇస్తాడు సార్, గేమ్లో ఒక ఫ్యామిలీ లాగా తయారాడు, సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పారు. ఆ తర్వాతకి పృథ్వీ స్నేక్ అనింది, మాటల వైజ్గా స్నేక్, ఎందుకంటే నువ్వు ఆడలేవు చేయలేవు ఇది చేయలేవు, చూస్తున్నా కదా ఆడలేవు, ఆడలేని వాళ్ళతో ఆడదాం, వీక్ పర్సన్స్ని సెలెక్ట్ చేస్తున్నట్టు, మేము వీక్ అన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నట్టు ఉంటాడు, అది నిజంగా చేశాడు, సూపర్ కరెక్ట్గా చెప్పారు రీజన్స్. నెక్స్ట్ అవినాష్ వచ్చి రోహిణి తేజ ఇద్దరు ల్యాడర్స్ వేశారని చెప్పి తేజకి ఇచ్చాడు ల్యాడర్గా. స్నేక్ పృథ్వీ సార్ మొన్న టిఫిన్ లేట్ అయిందని నామినేషన్స్ కూడా అలాంటి నామినేషన్ కూడా చేస్తున్నాడు సార్ అని, ఇది కూడా కరెక్ట్గా రీజన్ చెప్పాడు. స్నేక్ వచ్చేసరికి పృథ్వీ చెప్పిన తర్వాత నాకు సార్ వచ్చి మొన్న
మనం నువ్వు కూడా అన్నావు, నువ్వేదో అన్నావు కదా విషయం అర్థం కాలేదు. ఆడే వీడనే వాళ్ళు ఉన్నారు, 11 వీక్స్ నుంచి నామినేట్ చేసి సేవ్ అవుతున్నారు, మనమేమో మంచిగా ఆడేవాళ్ళు మాత్రం లాస్ట్ దాకా వెళ్ళొస్తున్నారు అనే సెన్స్తో అన్నావు కదా అని అంటే నిజంగా అదే అనిపించింది సార్ నాకు. 1 అవర్లో ఏం పోట్రే చేస్తున్నారని 24/7 చూస్తున్నారయ్యా. 24/7 ఎక్కువ చూస్తున్నారు జనాలు. ఓకేనా, ఏం ఇంటెన్షన్స్తో అన్నారు అనేది కూడా చూస్తారు. అతను వాడు వీడన్నా అతను ఏం ఇంటెన్షన్తో అన్నాడు లేదో చూసుకొని దాన్నే సపోర్ట్ చేస్తారు. ఇది ఇండైరెక్ట్గా పృథ్వీ అని లేపినట్టుగా ఉంది. అతను వాడి వీడన్నా అతను ఇంటెన్షన్ ఉన్నప్పుడే అన్నాడు అన్నట్టుగా లేపారు. టాపిక్ ఏమైనా పుష్ చేస్తారా అన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడ నైస్గా. నెక్స్ట్ నబీల్ వచ్చాడు. ల్యాడర్ ప్రేరణకి సార్ షీల్డ్ వచ్చేలా చేసింది. అండ్ పృథ్వీ మన టీషర్ట్లో సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరిలో ఒకరికంటే ఎవరికి ఇస్తామంటే పృథ్వీకి సార్ మన టీషర్ట్లో కూడా హెల్ప్ చేశారు. వీళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నారు పృథ్వీ నబీల్ ఈ మధ్యకాలంలో. స్నేక్ వచ్చేసరికి ఈ వారం కిందకి లాగిన నిఖిల్కి సార్ నా టీషర్ట్ చింపడం అనేది నాకు నచ్చలేదు సార్. టీషర్ట్ నింపడానికి కారణం ఉంది నిఖిల్. ఏం చేశారంటే దానికి ముందు యష్మికి సపోర్ట్ చేయడం అనుకుంటే యష్మికి కూడా సపోర్ట్ చేస్తాడు నబీల్. యష్మికి సపోర్ట్ చేయడం వల్ల యష్మి టీషర్ట్ అడిగిపోవడం వల్ల నిఖిల్కి ఛాన్స్ లేదు ఇంకా నబీల్కి హెల్ప్ చేస్తే. ఎందుకంటే నబీల్ది నెక్స్ట్ వచ్చింది, తర్వాత నిఖిల్ది రోహిణిది ఉంది. నిఖిల్ ఏం చేశాడు, రోహిణికి హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాడు, ఎందుకంటే మెగా చీఫ్ అవ్వలేదు. కానీ నబీల్ అయి ఉన్నాడు, నబీల్ని చేయలేడు. ఇక్కడ గత్యంతరం లేదు. నబీల్ యష్మికి సపోర్ట్ చేయడం వల్ల నిఖిల్ అతనికి సపోర్ట్ చేయలేదు, దానికి మించి ఏం లేదు, రీజనింగ్ ఉంది. ఓకే, తర్వాత సరికి పృథ్వీ ల్యాడర్ వచ్చేసరికి నబీల్కి ఇచ్చాడు, కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్నాడు సార్. ఐ బిలీవ్ హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ అనేసి ఇచ్చాడు. స్నేక్ వచ్చేసరికి గ్రూప్ ఇజం అని పోర్ట్రే చేస్తున్నాడు సార్ గౌతమ్, అందుకని ఇస్తున్నాడు సార్, గౌతమ్కి ఇస్తున్నాను క్లియర్గా ఆన్సర్ చెప్పాడు. మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ గౌతమ్ ల్యాడర్ వచ్చేసరికి రోహిణికి మనం వద్దన్న కూడా సపోర్ట్ చేసింది సార్, అందుకని ఇస్తున్నాను. స్నేక్ వచ్చేసరికి నిఖిల్కి యష్మిని కంటెండర్ నుంచి తీయమని చెప్పడం అండ్ ఆ అక్క మ్యాటర్లో కూడా నామినేషన్ చేయడం కూడా నచ్చలేదు సార్, వెనక లాగినట్టుగా ఉంది అనే ఇతని రీజన్స్ ఇతను కరెక్ట్. ఖచ్చితంగా నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ టూ గుడ్. ఇది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను ఆ రోజు లైవ్ చూశాను, ఆ రోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నిఖిల్ తన లాగాలని ట్రై చేయడం, తననే బయటికి తీయాలని అసలు ట్రై చేయలేదు. అది ముగ్గురి డెసిషన్, నిఖిల్, అవినాష్, హరితేజ గారు. అక్కడ ఆ రోజు ఏం జరిగిందంటే వీళ్ళు ముగ్గురు మధ్య డెసిషన్ తీసుకొని వీళ్ళు ముగ్గురు చర్చించుకొని చెప్పారు. తర్వాత యష్మి గారితో లైవ్లో ఒక డిస్కషన్ జరుగుతుంది, దాన్ని కట్ చేసుకొని చాలామంది నెగిటివ్గా పోర్ట్రే చేశారు. అప్పట్లో అక్కడ ఏం జరిగిందంటే సింపుల్, నేను నిన్ను తీయమన్నా గౌతాన్ని, కావాలంటే మీరు ఏదైనా మిమ్మల్ని కావాలంటే మీరు తీసుకోండి, మీకు ఇచ్చాం, మీరు కావాలంటే నేను తీసుకోండి మీ గ్రూప్లో అని అంటూ మీ ఇద్దరు అవ్వలేదు కాబట్టి ఎలాగో గౌతమ్నే తీస్తారు, లేదు మీరు తీయమంటే మిమ్మల్ని తీసుకోండి, మీకు మీ ఇష్టం కదా నిండు. తను మిమ్మల్ని తీయమని చెప్పలా, ఎలాగో తీస్తారని ఐడియా వేసుకొని ఇచ్చారు. గౌతమ్ని తీయమని చెప్పలేదు. గౌతమ్ని కాకపోతే మీరు కూడా తీసుకోండి కావాలంటే, అది మీ ఇష్టం అనే సెన్స్లో కూడా చెప్తాడు. అది కట్ చేసి ఏదో వేసుకుంటున్నారు. అక్కడ నిఖిల్ తప్పలేదు, నిఖిల్ తీయమని చెప్పలేదు. కానీ నిఖిల్ ఎక్కడ తప్పైందంటే అతను తీసిన తర్వాత ఇట్లాంటివి చేసి చూసినా అక్కడ గ్రడ్జ్ ఉందిరా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ క్లిప్ ఎపిసోడ్లో వేయలేదు కాబట్టి సేఫ్ అయ్యాడు అప్పట్లో. అది జరిగింది. నెక్స్ట్ నిఖిల్ వచ్చి ల్యాడర్ పృథ్వీ హీ స్టూడ్ లో టైమ్స్లో నిలబడ్డాడు సార్ అని పర్ఫెక్ట్ చెప్పాడు. స్నేక్ గౌతమ్కి ఇక్కడ ఎవరు గేమ్ పరంగా క్లోజ్ అవ్వట్లేదు, మంచి రీజన్స్ ఇచ్చాడు. మా మదర్ వచ్చి చెప్పిన తర్వాత క్లోజ్ అవుతున్నా అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు సార్. గేమ్ పరంగా ఏం లేదు సార్, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ, దట్టు మంచి పర్సనాలిటీ అనేసి నాకు అనిపించే, జెన్యున్ పర్సన్ అని అనుకునే కనెక్ట్ అయ్యాను సార్ అనేసి అనిపించింది. ఎందుకంటే నేను మాట్లాడేది అతనికి అగెనిస్ట్గా పోతున్నాను, నేను ఏమైనా రాంగ్ చేశాననేసి అనిపించి కూడా వెళ్తారు కదా, మేబీ నీ ఆ తప్పే ఉంటుంది, అతనిదే రైట్ లాగుంది అనేసి కూడా కనెక్ట్ అవుతారు, దాంట్లో తప్పే ఉంది. గౌతమ్ ఏమంటాడంటే సార్ వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పిన తర్వాత డిఫెంట్కి వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత అలా వచ్చినట్టు అనిపిస్తారు, డిఫెంట్కి వెళ్ళొద్దు అని చెప్పలేదు అనేసి, అది మేబీ గుర్తులేదు, వాళ్ళ మదర్ చిన్నగా చెప్పింది కాబట్టి ఏమో డిఫెంట్కి వెళ్ళొద్దు అని చెప్పింది, అలా చెప్పలేదు అనేసి నిఖిల్ అంటాడు. మేబీ గుర్తు లేకుండా ఉండొచ్చు, అది సరిగా వినకపోయి ఉండొచ్చు, సరిగా వినుంటే మాత్రం అబద్ధం చెప్పినట్టు ఇక్కడ, అది మనకు తెలియదు, ఆవిడ చిన్నగా చెప్పింది కాబట్టి. తర్వాత సరికి నిఖిల్ గౌతంలో అలా అమ్మగారు చెప్పిన తర్వాత ఉన్నాడు కదా సార్, అందుకని అలా అనిపించింది. నెక్స్ట్ యష్మి వచ్చి ప్రేరణ గారు ల్యాడర్, అది మనకు తెలిసిందే, చాలా సపోర్టివ్గా ఉందని. యష్మి నిఖిల్కి ఇది ఇచ్చిందనమాట. సరే ఇక్కడ స్నేక్ ఇచ్చి ఇక్కడ సార్ ఎక్కువ హట్ చేసింది, అన్ని విధాలుగా కూడా గేమ్ పరంగా ప్రాబ్లం చేసింది కూడా నిఖిలే సార్ అనేది. ఏం చేస్తాడని చెప్పగానే సార్ అన్ని విధాలుగా సార్ నిన్న నా నేమ్ వీక్ అన్నాడు సార్, నేను వీక్ అన్నట్టుగా అన్నాడు సార్, ఫన్గా చెప్పాడు సార్, వెళ్ళిపోతాను ఫన్గా చెప్పాడు. ఈవిడే చెప్పినప్పుడు ఇక్కడ ఏమో తప్ప, ఇంకా ఫన్గానే చెప్పాడు, డైరెక్ట్గా 2-3 సార్లు చెప్పింది, హట్ అయింది సార్. ఆయన కొన్నిసార్లుగా చెప్పకపోవడం వల్ల కూడా నాకు ప్రాబ్లం వచ్చింది. ఆ ట్రాక్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా అతను గట్టిగా చెప్పుంటే బాగుండు, గట్టిగా చెప్పాడు, అయినా కూడా నాకు ఇంకా గట్టిగా చెప్పలేదని, అసలు ఆవిడదే తప్పనేసి యాక్సెప్ట్ చేసింది అక్కడ. ఇక్కడ మళ్ళీ నిఖిల్ది కూడా తప్పుందని మళ్ళీ తీసుకొచ్చింది, నిఖిల్దే తప్పు అన్నట్టుగా ఇండైరెక్ట్గా. నిఖిల్ కూడా చెప్పబోయి ఇంకొద్దులే లాగకూడదు అనేసి యాక్సెప్ట్ చేశారు, సారీ సార్ తప్పు సార్ అని ఇంకా అయిపోయింది అన్నట్టుగా చెప్పాడు. తర్వాత సరికి తేజ నెక్స్ట్ వచ్చేసరికి ల్యాడర్ ఆయన తోడు హెల్ప్ అయింది సార్ నాకు అవినాష్ది. ఇక్కడ వచ్చిన తర్వాత విష్ణుకి స్నేక్ సార్ ఆటలో వెనక లాగిందని తెడ్డు పెట్టుకొని పోతారు చూసిన వాటర్ గ్లాసెస్, దాంట్లో పడేసింది చూసారు, దాని తగ్గట్టు ఇచ్చాడు, రీజన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ విష్ణు వచ్చింది, ల్యాడర్ పృథ్వీ అనుకుంటున్నాను సార్ ఆక్సిజన్ ఇస్తున్నాడు, కానీ నబీల్కి ఇద్దాం అనుకుంటున్నాను సార్. నబీల్ కూడా బాగా సపోర్ట్గా మోటివేట్గా ఉన్నాడు. నబీల్ అందరికీ మోటివేట్ చేస్తాడు స్వామి, ఆల్మోస్ట్ చాలామంది ల్యాడర్స్ ఇచ్చాడు, అందరూ మోటివేషన్ గురించి మాట్లాడుతున్నారు, టూ గుడ్ మోటివేటర్. నెక్స్ట్ వచ్చేసరికి స్నేక్ వచ్చేసరికి రోహిణికి తన మధ్యలో హట్ అయ్యా సార్, తన మాటల వల్ల హట్ అయ్యాను సార్, తను నవ్విపిస్తుండే తనే అన్నప్పుడు నేను తీసుకోలేకపోతే సార్, బయట కూడా ఫ్రెండ్ కాబట్టి వేరే వాళ్ళు ఉంటే ఓకే అనేసి చెప్పింది, ఆ టైంలో అని చెప్పేసింది. తర్వాత సార్ గౌతమ్ ఐఎమ్ సారీ
పైకి లేసి ఆ టైంలో సార్ ఒక మాట సార్ ఐఎమ్ సారీ పృథ్వీ పీకలేడు అది ఇది అనడం అనేసి తప్పు సార్ అనేసి డైరెక్ట్గా క్లియర్గా మళ్ళీ ఒప్పుకొని సారీ చెప్పిన విధానం సూపర్ అనిపించింది గౌతమ్ కృష్ణది. ఈరోజు గౌతమ్ కృష్ణది మొత్తం హై మూమెంట్స్ అబ్బా లో మూమెంట్స్ ఏమీ లేదు, ఒక్క తప్పు కూడా నాకు అనిపించలే. పిక్చర్ పర్ఫెక్ట్గా మాట్లాడు గౌతమ్ కృష్ణ. అంత పాజిటివ్ ఎపిసోడ్ ఈరోజు. గ్రాఫ్ పెరిగే ఉంటుంది, పెరుగుద్ది కూడా, పెరగాలి కూడా. 2 కూడా అంతే. నెక్స్ట్ సరికి ప్రేరణ సార్ నబీల్ సార్ నాకు డైరీ లాగ్ సార్ అతను, సో రోహిణికి ఇస్తున్నా సార్ ల్యాడర్ అనేది. సార్ ఈ హౌస్లో తప్పులు చేస్తేనే నామినేషన్ అందరూ చేస్తారు సార్, కానీ ఈవిడ మేబీ ఆవిడ ఉద్దేశం ఏంటంటే మెగా షీల్డ్ దాంట్లో ఇంత నేను చేసినప్పటికీ దాని మీద నాకు పగబెట్టుకోలేదు, ఏం చేయలేదు, తర్వాత అర్థం చేసుకున్నాను సార్ షీల్డ్ దాంట్లో అనే ఉద్దేశంతో, ప్లస్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, మోటివేట్ చేస్తూ ఉంటుంది అనేసి రోహిణి గారికి ల్యాడర్ స్నేక్గా గౌతమ్కి ఇచ్చింది సార్. ఎందుకు ఇచ్చిందంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు గ్రూప్ అన్నారనేసి దాని గురించి మాట్లాడతారు. ఇతను ఏదైనా మాట్లాడాలంటే భయంగా ఉంటుంది సార్, దాన్ని మళ్ళీ మన మీద వాడతారు అన్నట్టుగా భయంగా ఉంటుంది. ఒక్క వాటికి కూడా హట్ అయిపోతున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పంటే సరే జుట్టు ఉంటే నేను చంపులాగా ఉన్నావురా అనేసి అన్నాను, దానికి హట్టే అయ్యాడు సార్. అంటే మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, క్లోజ్ కాదు కదా, అందుకని హట్టే ఉంటారు. అంటే అవును సార్ నాకు ఎవరు ఇక్కడ క్లోజ్ కదా సార్ అనేసి గౌతమ్ అంటాడు. కానీ అంత క్లోజ్ కాకపోయినా చంపు అనే వర్డ్ అంటే హెయిర్ స్టైల్ ఏది చంపు అంటే ఏంది అర్థం, కోతిలాగా ఉన్నావునా. సరే ఏదైనా కూడా అది ఆవిడ జోక్గా అన్నారు, దానికి హట్టే అయ్యాడు అనేసి ఆ ఎగ్జాంపుల్ చెప్పింది. నెక్స్ట్ సరికి ఇంకా తేజ రిలేటెడ్గా కేక్ రిలేటెడ్గా కామెడీలు, కేక్ నేను శ్రీపద లేకపోతే నేను వస్తాను నీతో పాటు అన్నందుకు. తర్వాత వాళ్ళ మదర్కి కూడా యానివర్సరీ ప్రతిసారి సెలబ్రేట్ చేస్తాను సార్, యానివర్సరీ సార్ వెరీ ఇంపార్టెంట్ సార్ అని చెప్పిన మాట తేజ సూపర్ అనిపించింది. తర్వాత మదర్లాగా పోల్చుకుంటున్నామ్మా నిన్ను ప్రేరణ అంటే, అవునా మదర్ అంటే నువ్వు వద్దు అట్టొద్దు అనేసాను, కిస్ వీడియో ప్లే చేశారు, దీనికి బదులు ఆ వీడియో ప్లే చేయాల్సింది కదా, నామినేషన్లో వాళ్ళు మాట్లాడుకున్నది మెగా క్లైంట్ అని అనిపించింది నాకు. నామినేషన్లో ఉన్న వాళ్ళు నిఖిల్ సేఫ్ అయ్యాడు అందరికంటే ఫస్ట్గా. నేను నిన్న మొన్న కూడా చెప్పాను, ఆ రోజు నామినేషన్ జరిగిన తర్వాత నిఖిల్ని ఫస్ట్ సేవ్ చేసే అవకాశం ఉంది, తన కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసే అవకాశం ఉంది గట్టిగానే, అదే సేవ్ చేశారు. తర్వాత స్నేక్స్ 3 పడ్డాయి కదా, 3 గౌతమ్కి నిఖిల్కి వచ్చినాయి. బిగ్ బాంబ్ అని చెప్పారు, అదేమీ లేదు. యష్మి గారు ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఎవరికి ఇస్తావు బిగ్ బాంబ్, ఒక వీక్ అంతా నామినేట్ అవ్వాలి, ఆ వీక్ నెక్స్ట్ వీక్ నామినేట్ అవ్వాలి డైరెక్ట్గా అన్నప్పుడు డైరెక్ట్గా గౌతమ్కి ఇచ్చేసింది. గౌతమ్కి ఇవ్వడం వల్ల గౌతమ్ ఎవరు నామినేట్ చేయకూడదు, గౌతమ్ నామినేషన్ ఇద్దరు చేయొచ్చు, గౌతమ్ని ఎవరు నామినేట్ చేయకూడదు అనేది రూలు. గౌతమ్ ఆల్రెడీ నామినేటెడ్ ఫర్ ద నెక్స్ట్ వీక్. నాకు అనిపించింది, నేను చెప్పాను, మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. జెన్యూన్గా బయాసిటీ లెస్గా పర్ఫెక్ట్గా అనిపించింది చెప్పినట్టుగా మీకు అనిపిస్తే వీడియో లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లేట్ అయినందుకు క్షమించండి, తగ్గేదేలే తిట్టబాకండ్రా నాయన మామ. థ్యాంక్ యూ మామ, బాయ్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్ క్యూట్స్.